వచ్చినప్పుడు ఖచ్చితంగా తమ్ముడు వస్తా ఉండని చెప్పేటువంటి వ్యక్తి, తాను అప్పగించినటువంటి పనిలో దేవుడికి నమ్మకంగా ఉన్నటువంటి వ్యక్తి. ఈ రోజున మనం చూస్తూ ఉన్నాం, మన కొరకు మనం బ్రతుకుతాం, కానీ అందరికీ దాన్ని ఏమంటారు అంటే దేవుడిచ్చినటువంటి ఉదార గుణం ఉండదన్నమాట. ఎంత వాక్యం చెప్పినా ఆ పరిస్థితుల్లో ఎంతో కొంత మా పరిస్థితిని బట్టి వెనకం చేస్తాం. కానీ అన్నలో నేను చూసింది ఏంటంటే, ఎవరైనా ఎప్పుడైనా ఏదైనా సరే ఆయన దగ్గర ఉన్నది అడిగితే లేదు, రాదు, కాదు అన్న ఈ పదాలు ఆయన దగ్గర ఉండవు. కాబట్టి ఆయన చేతిలో ఏది ఉంటే అది, ఆయన చేయగలిగింది ఏదైతే అది ఖచ్చితంగా చేస్తాను. ఆయన దగ్గర నేను చూసి నేర్చుకునేటువంటి ఒక చక్కటి విషయం, సంఘం పట్ల దేవుడు మనకి ఇచ్చినటువంటి బాధ్యత విషయంలో మనం ఎంత నమ్మకంగా ఉండాలో మనకి చక్కగా మరి పెద్దలు నాకు అన్న దగ్గర నుంచి నేర్చుకునేటువంటి ఒక చక్కటి విషయం అనమాట. మంచిది. మరొకసారి ఈ అవకాశం ఇచ్చినటువంటి అన్నకి ప్రభు పేరిట వందనాలు చెబుతున్నాను. కూడి వచ్చిన మీ అందరికీ కూడా, ఇంకా నాకంటే పెద్దలు విజయన్ ఉన్నాడు, అన్నున్నాడు, తోటి సేవకులు ఉన్నారు, ఇంకా చాలా మంది ఉన్నారు. వారికి కూడా మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు. ఈ రోజున మనం ప్రార్థన కూడికి కదా, ప్రార్థన గురించినటువంటి విషయాలు అన్న ఎక్కువ చెప్తూనే ఉంటాడు. కాబట్టి నేను మరలా అవే చెప్తే ఏం బాగుంటుంది? మిమ్మల్ని నాకు తెలిసినంత వరకు అన్న చెప్పినటువంటి ప్రార్థన విషయాలు నా అనుభవంలో లేవు. కాబట్టి ఆయన మీకు చెప్తాడు. కాబట్టి నేను మాత్రం ఆదికాండం 3వ అధ్యాయంలో ఉన్నటువంటి విషయాలు చెప్తాను. వాటిని మనం శ్రద్ధగా విందాం. రండి. ఆదికాండము 3వ అధ్యాయం 1 నుంచి 11 వచనాలు అందరం కలిసి చదువుకుందాం. ఆదికాండము 3వ అధ్యాయం 1 నుంచి 11 వచనాలు అందరం కూడా కలిసి మాటలు చదువుకుందాం. ఆదికాండం అనే ఈ పుస్తకాన్ని గనక మనం జాగ్రత్తగా ధ్యానం చేసినట్లయితే అన్నిటి ఆరంభం ఈ పుస్తకంలో ఉంటుంది. సృష్టి యొక్క ఆరంభం, దేవుడు ఎలా ఈ ఉనికిలోకి తన సృష్టిని తీసుకొచ్చాడో, దేవుని యొక్క అపారమైనటువంటి శక్తి సామర్థ్యాలు ఎలాంటివో, నోటి మాట చేత ఆయన ఎంతైనా ఏదైనా చేయగలడని, ఆయన ఆదికి ముందున్నవాడని, ఆయనకి ముందు కానీ ఆయన తర్వాత కానీ ఏదీ లేదని, ఆయన అనంతుడని, కాలానికి విశ్వానికి అతీతుడని ఈ అధ్యాయంలో మనం చదివినప్పుడు ఈ పుస్తకం మనకు అర్థం అవుతుంది. అయితే ఈ పుస్తకంలో ఇంకోటి కూడా మనం అర్థం చేసుకోవచ్చు. ఏంటంటే, మానవుణ్ణి దేవుడు ఎలా సృజించాడు, మానవుణ్ణి దేవుడు సృజించినప్పుడు మనిషి ఎలా ఉన్నాడు, సృజించబడినటువంటి మానవుడు ఏ రీతిగా దేవుడికి అవిధేయత చూపించి పాపము చేసి దేవుడు సన్నిధికి దూరం అయిపోయాడో, తాను చేసినటువంటి అవిధేయత పాపం ఏదైతే ఉందో ఆ మనిషిని ఏ రీతిగా ఈ రోజున మానవులందరూ కూడా అనుభవిస్తున్న శ్రమల గుండా నడిపించిందో ఈ అధ్యాయం లేకపోతే మానవ ప్రపంచానికి అర్థమయ్యేది కాదు. పుట్టిన ప్రతి మనిషి కూడా ఏమనుకుంటాడంటే, నాకేంట్రా బాబు ఈ కష్టాలు,
నాకేంట్రా బాబు ఈ శ్రమలు, నేను ఎందుకురా బాబు ఈ స్థితిలో ఉన్నాను అని ప్రతి ఒక్కడు కష్టం వచ్చినప్పుడు నష్టం వచ్చినప్పుడు అనుకోకుండా భూమి మీద ఏనడు ఉండడు, అనుకుంటాడు. అలా అనుకున్నప్పుడు ఈ పర్యావసాన పరిస్థితులు అన్నిటికీ కారణం ఏంటి? మనిషి ఇలా దిక్కుమాలని స్థితిలో దిగజారిపోవడానికి కారణం ఏంటి? రాను 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 పాపం మనిషి జీవితంలో పెరిగిపోతూ పాపము యొక్క తీవ్రత మనిషి ఏ స్థానానికి వెళ్ళిపోయాడు అంటే తాను ఉన్నటువంటి నైతిక విలువలను దేవుడు ఇచ్చినటువంటి నిత్యమైనటువంటి జీవానికి దూరంగా ఎంతగా భ్రష్టుడైపోయాడో ఇలా అవడానికి కారణం ఏంటో ఈ అధ్యాయం లేకపోతే మనకు అర్థమయ్యేది కాదు. అందుకనే ఈ అధ్యాయము మనకు అనేకమైన విషయాలు నేర్పుతుంది. దాని తర్వాత శత్రువైన సాతాను ఏ రీతిగా మనుషుల్ని శోధిస్తాడో, వాడి యొక్క తంత్రాలతో, వాడి ఆలోచనలతో, వాడి దుష్ప్రేరేపణతో మనిషిని దేవుని యొక్క సహవాసంలో నుంచి ఎలా దూరం చేస్తాడో, దూరం చేసినటువంటి ఆ వ్యక్తిని సాతాను ఎలా ఏ రీతిగా వాడికి ఏర్పాటు చేసినటువంటి నిత్య నాశనానికి నడిపిస్తూ ఉంటాడో మనకు అర్థం అవుతుందన్నమాట. ఈ అధ్యాయం మనకు అనేక విషయాలను నేర్పుతా ఉంటుంది. కాబట్టి ఈ అధ్యాయం లేకపోతే మనకేం తెలియదు అన్నయ్య, మనిషి యొక్క ఉనికి ఈ భూమి మీద ఎలా భ్రష్టమైపోయిందో మనకు అర్థమయ్యేదే కాదు. కాబట్టి ఈ అధ్యాయంలో ఉన్నటువంటి ప్రతి మాటని నేను వీలైనంత వరకు క్లుప్తంగా చదివినటువంటి 11 వచనాలను నాకు ఇవ్వబడినటువంటి సమయంలో వివరించడానికి ప్రయత్నం చేస్తా. అన్న 1 అవరా చదివినటువంటి భాగంలో మొదటిగా దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తిగలదై ఉండెను. ఇప్పుడు నేను ఒక మాట అంట, దేవుడు చేసినటువంటి సమస్త భూజంతువులలో అమ్మ నా మాటలో శ్రద్ధగా వినాలి. మీకు నిద్ర వచ్చింది అనుకోండి, నేను ఏమన్నా అమ్మా నిద్రపోతున్నావా అంట. ఏంట్రా అమ్మా నిద్రపోతున్నావా అంట. మీరు నిద్రపోలేదనుకో ఏమంటారని తిరిగి మళ్ళీ ఏమంటారు, లేదు లేదయ్యా నిద్రపోతలేదు అంటారు. అంతే, నేనేమన్నా. సరేనక్క, అయితే ఒకటి నేను చెప్పటం ఆపేసి మరి మిమ్మల్ని నిద్ర లేపుతానమాట. నాకు అదొక జబ్బు ఉంది. ఎందుకంటే పాస్టర్ గారు 1000 ప్రయాసాలకు వచ్చి మాలాంటి వాళ్ళని పిలిచి మాకు పరిచర్యకి మళ్ళీ ఖర్చు పెట్టి ఎన్నో రకాలుగా తిప్పలు పడి మీ కొరకు ఈ కూడికలో మాలాంటి వాళ్ళని ఎందుకు తీసుకొచ్చి మాట్లాడిస్తున్నారు అంటే మీరు దేవునిలో ఎదగాలి, దేవునిలో స్థిరపరచబడాలి. అందుకని ఆయన శక్తికి మించి ఇక్కడొచ్చేటువంటి కానుకను కానీ పరిస్థితిని కానీ ఏమాత్రం కూడా లెక్క చేయకుండా మిమ్మల్ని పరలోకంలో దేవుని ఎదుట నిలబెట్టడం కొరకు ఆయన ప్రయాసపడుతున్నారు. కాబట్టి మాలాంటి వాళ్ళం వచ్చి చెప్పి వెళ్ళిపోకూడదు. ఆ మాటలు మీ జీవితాల్లో కార్యం చేసేటట్లుగా మా వంతుగా మేము ఆత్మ సహాయంతో పురుకొలుపుతూ ఉంటాం. మీరు సిద్ధపాటు కలిగి వినండి. సరేనక్క, నేను పద్దాక ఏమ్మా నిద్రపోతున్నామంటే మళ్ళా మీరు నన్ను బయటికి వెళ్ళి తిట్టుకోవద్దు సుమా. రైట్. దేవుడు చేసినటువంటి సమస్త భూజంతువులలో సర్పం ఎలా ఉందని యుక్తి గలదై ఉంది. అంటే అర్థం ఏంటి? దేవుడు సృజించినటువంటి ఏ జీవి కూడాను సృష్టిలో చెడ్డదిగా లేదు, అన్ని మంచియే. కానీ సర్పానికి మాత్రం ఒక పరిస్థితి, ఒక ప్రత్యేకమైన స్థితి ఉంది. అదేంటంటే అది యుక్తి గలదంట. ఏంటనియా? అది యుక్తి గలదంట. మీరు ఎప్పుడైనా సరే చూడండి, సర్పము గనక మన కళ్ళకి కనబడినప్పుడు దాన్ని కొడదాం అనుకునే లోపల అది నక్కి 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 తప్పించుకునే గుణం దానికి తప్ప ఇంక దేనికి ఉండదు. మీరు ఎప్పుడైనా సరే చూడండి అన్న, దానికి మేము మా విజయవాడలో మా పాస్టర్ గారి దగ్గర ఉన్నప్పుడు ఒక పాము బయటకు వచ్చింది. దాన్ని కొడదాం అనుకుని అటు ఇటు తిరుగుతా ఉన్నప్పుడు దానికి గోడ పక్కన చిన్న బెజ్జం ఉందన్న. అది ఇంత పొడవు ఉంది, కానీ ఆ చిన్న బెజ్జంలో తన శరీరం అంతటిని దూర్చుకొని లోపలికి వెళ్ళిపోయింది అనమాట. సామాన్యంగా కాలు అడుగు జడలు కానీ పరిస్థితులు కానీ దాని చెవుని పడినప్పుడు అది నక్కి దెబ్బ తన మీద పడనివ్వకుండా ప్రాణం పోగొట్టుకోకుండా జాగ్రత్త పడుతుందనమాట. మంచి తెలివైంది. అలాంటి తెలివైనటువంటి సర్పాన్ని ఎవరు ఉపయోగించుకున్నారు అంటే సాతాను ఉపయోగించుకున్నారు. ఏంటక్క? నేను ఒక మాట చెప్తే బాగా గుర్తు పెట్టుకోండి. సాతాను ఎవరిని ఎక్కువ ఉపయోగించుకుంటాడో చెప్పనా? మన పక్కన ఉన్న వాళ్ళనే. బయట వాళ్ళ నుంచి ఏదో భయంకరమైన ఆకారాన్ని ధరించుకొని వికృతమైన చేష్టలతో నీ మీదకి వచ్చి నిన్ను చంపేస్తానడు వాడు చాలా తెలివి ఉపయోగించి నీ ఇంట్లోనే, నీ పక్కనున్న వారితోనే, నీ సంఘంలోనే, నీ తోటి వారితోనే, నీ చుట్టూ ఉన్న వారిని నీ చుట్టూ కూడా ఏం చేస్తాడని శోధించడానికి వాడు వల ఉచ్చు పన్నుతూ ఉంటాడనమాట. అవ్వని ఆదాముని శోధించడానికి వాడు ఏదో గొప్ప ప్రణాళిక చేయలా.
దేవుడు సృజించిన సృష్టిలో నుంచి ఒక జీవిని వాడు ఏం చేసుకున్నాడన్నా ఏర్పాటు చేసుకున్నాడు. ఆ జీవిని వాడు ఉపయోగించుకొని దేవుని సృష్టిలో పాపము లేకుండా పరిశుద్ధమైన దేవునిలో సహవాసం చేస్తున్న మానవుల దగ్గరికి వాడు సర్పాన్ని ఉపయోగించుకొని వచ్చాడనమాట. ఈ రోజున ఈ మాటలు మనం గుర్తుపెట్టుకోవాలి. ఏంటో చెప్పనా, సాతాను ఎంత తెలివైన వాడు అంటే నిన్ను పడగొడటానికి వాడు ఎక్కడి నుంచో ఉపయోగించడం బాణం నీ పక్కనున్న పరిస్థితినే వాడు ఉపయోగిస్తాడు, నీ పక్కనున్న వ్యక్తినే వాడు ఉపయోగిస్తాడు. మనం పసిగడితిమా, పరిస్థితిని ఆలోచన కలిగి జాగ్రత్త పడితిమా, పరిస్థితిలో నుంచి బయటకు వచ్చి దేవుడి కొరకు మహిమకరంగా జీవిస్తాం. మనం బుద్ధి జ్ఞానము లేకుండా హెచ్చరికను విస్మరించి మనం మన ఇష్టానుసారంగా ఉండితిమా, ఖచ్చితంగా వాడు వేసే బాణానికి అది నీ గుండెకో, అది నీ భుజానికో, అది నీ మెదడుకో తగులుతుంది. తగిలిన ప్రతి భాగం ఏమవుతుందన్నా గాయం పాలవుతుందన్నమాట. అది కోలుకుంటుందో కోలుకోకుండా అలాగే ఉంటుందో మనకు తెలియదు. తగిలిన దెబ్బ యొక్క తీవ్రత మీద ఆధారపడి ఉంటుంది. అందుకే చూడండి, సాతాను ఒక వ్యక్తి యొక్క జీవితంలో శోధన గనక కలగజేసినప్పుడు ఆ శోధన యొక్క తీవ్రతను బట్టి ఆ వ్యక్తి విశ్వాసాన్ని కోల్పోయి ఏమైపోతాడన్నా భ్రష్టుడై లోకంలో కలిసిపోతాడు. కాబట్టి వాడి తంత్రం వల్ల ఒకే ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి, మిమ్మలను దేవుడి నుంచి దూరం చేయడానికి, సంఘం నుంచి దూరం చేయడానికి, మీ ఆధ్యాత్మిక జీవితాన్ని పతనం చేయడానికి వాడు చెయ్యని ప్రయత్నం ఉండదు. గుర్తుపెట్టుకోండి మీరు, వాడు నీ జీవితంలో నుంచి ఎలాగైనా సరే నీ విశ్వాసాన్ని పక్కకు తెచ్చి నిన్ను భ్రష్టత్వంలో నడిపించడానికి వాడు ఉపయోగించినటువంటి పన్నాగం ఏది ఉండదు. గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఏ పరిస్థితుల్లో ఎక్కడ ఎవరు బలహీనంగా ఉంటారో ఆ బలహీనత మీద దెబ్బ కొట్టగలిగిన వాడు ఒక్క తెలివి కలిగిన వాడు ఈ భూప్రపంచంలో వాడు ఒక్కడే. అర్థమవుతుందనియా? కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి, మెలకువగా ఉండాలి. మన ఆధ్యాత్మిక జీవితంలో దేవుడి సన్నిధిలో దేవుడికి నమ్మకంగా మన ఆధ్యాత్మిక జీవితాన్ని కొనసాగిస్తున్నప్పుడు వాడు చూపించేటువంటి ప్రతి దానికి మనం ఏమవ్వకూడదన్నా ప్రభావితం అవ్వకూడదు. చూద్దాం రండి. వాడు ఎలాంటి వాడు అంటే బైబిల్ గ్రంథంలో వాడి గురించినటువంటి చాలా మాటలు ఉన్నాయి. అయితే నేను రెఫరెన్స్లు చూపించడానికి నాకు సమయం లేదు కాబట్టి నేను ముందుకు వెళ్తున్నా. అయితే ఒక్క మాట మాత్రం చూపిస్తాను రండి. వాడు ఎలాంటి వాడు పౌలు ఒక మాట చెప్పాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం దగ్గరికి రండి. వాడి గురించి ఒక మాట మాత్రం చెప్తాను. పౌలు చెప్పినటువంటి మాటని మనం జ్ఞాపకం చేసుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 2వ పత్రిక, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 3వ వచనం చదువుతున్నా. సర్పము తన కుయుక్తి చేత అవ్వను మోసపరిచినట్లు మీ మనస్సులను చెరుపబడి క్రీస్తు ఎడలున్న సరళత నుండి పవిత్రత నుండి ఎట్లాగైనా తొలగిపోవునేమో అని భయపడుచున్నాను. పౌలుకి సంఘం కట్టినా, ఎన్ని సంఘాలు కట్టినా ఒకే ఒక భయం ఉంది. ఏంటో చెప్పనా, సర్పము కుయుక్తి చేత ఏం చేస్తాడన్నా మోసపరుస్తూ. ఎందుకు నిన్ను మోసపరుస్తున్నాడు అంటే రాశాడు, క్రీస్తు యొక్క సరళత నుండి, క్రీస్తు యొక్క పవిత్రత నుండి నిన్నేం చేయాలి, తప్పించాలి. నీ వ్యక్తిగత జీవితంలో ఉన్నటువంటి ఆధ్యాత్మికతకి పునాది అయినటువంటి క్రీస్తు యొక్క పరిశుద్ధతలో నుంచి, పవిత్రతలో నుంచి నిన్ను పక్కకి తప్పించడానికి వాడు చెయ్యని మోసం ఉండదు. అందుకే వాడు మోసగాడు అని దేవుడు బైబిల్ గ్రంథంలో రాయించాడు, వాడు అబద్ధికుడు అని రాయించాడు. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. నీవు క్రీస్తు యొక్క సరళతలో నుంచి, పవిత్రలో నుంచి ఎక్కడ బయటికి వస్తావో, ఎక్కడ నీ విశ్వాసంలో నుంచి బయటికి వెళ్ళిపోతావో వాడి కుయుక్తులను గుర్తుపట్టాలి, వాడి మోసాలను గుర్తుపట్టాలి అని అర్థమవుతుందా? అప్పుడు వాడు తెలివిగా ఏం ఉపయోగిస్తాడో చెప్తాను రండి. 3వ అధ్యాయము 1వ వచనంలో సగభాగం నుంచి చదువుతున్నా. అది ఆ స్త్రీతో, ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలమునైనా మీరు తినకూడదని దేవుడు చెప్పేనా అని అడిగాను. ఏముందనయా? సాతాను సర్పాన్ని ఉపయోగించుకొని ఎవరి దగ్గరికి వచ్చిందనయా? అవ్వ దగ్గరికి వచ్చింది. అవ్వ దగ్గరికి వచ్చి నోరు తెరిచి ఇలా మాట్లాడుతుంది. ఏమని? ఇది నిజమా? ఏది నిజం? ప్రశ్న వేసుకుందాం. దేవుడు ఏం చెప్పాడు? ఏ పండ్లైనా మీరు తినండి, ఒక్క పండు మాత్రం తినొద్దు. అంటే దేవుడు చెప్పిన దాన్ని అవ్వ దగ్గరికి వచ్చి ప్రశ్నిస్తున్నాడు. అంటే అర్థం ఏంటి? దేవుని వాక్యాన్ని ఆదాము దగ్గర, ఆ అవ్వ దగ్గర వాడు క్వశ్చన్ మార్క్ వేసాడు అనమాట.
వాడు మొట్టమొదటిగా నీ దగ్గరికి ఎలా వస్తాడో చెప్పనా? దేవుడు చెప్పినటువంటి సత్యాన్ని అసత్యంగా నీకు కనపరచడానికి ప్రశ్నార్థకంగా ఇది నిజమా అనే క్వశ్చన్ మార్క్తో నీ దగ్గరికి వస్తాడు వాడు. దేవుడు అవ్వకి చాలా స్పష్టంగా వాక్యంలో ఏమని రాయబడి ఉందన్నా, మీరు దేన్నైనా తినండి, కానీ తోట మధ్యలో ఉన్న తెలివిని ఇచ్చేటువంటి మంచి చెడులు నేర్పేటువంటి వృక్షం ఒకటి ఉంది, అది తినొద్దన్నాడు. దేవుడు చెప్పినటువంటి మాటకి సాతాను అవ్వ దగ్గరికి వచ్చి ఏం చెప్తుందన్నా, ఇది నిజమా, ఇది నిజమా? దేవుడు అనేవాడు ఇలా చెప్తాడా? దేవుడు అనేవాడు ఇలా ఆంక్ష పెడతాడా? దేవుడు మంచివాడైతే ఆ పండు తినొద్దని ఎందుకు చెప్పాలి? అలా కృష్ణ వేసేపాటికి మన లోపల ఏమొస్తుందక్క? ఇప్పుడు నేను ఒక మాట అంట, మన వ్యక్తిగత జీవితాలకు వచ్చి యేసు ప్రభుని నమ్ముకుంటే పరలోకమా, మరో మార్గం లేదా? యేసు ప్రభు ద్వారానే నిత్య జీవమా, ఆయన్ని నమ్ముకుంటేనే మనకే మోక్షమా, మరొక మార్గంలో గుండా వెళ్ళలేమా? ఆ లెక్కనైతే మరి మేము చేసేటువంటి దేవత ఆరాధన అంతా ఏమైపోద్ది? మేము నమ్మినటువంటి విగ్రహారాధన అంతా ఏమైపోతుంది? మేము కలిగి ఉన్నటువంటి భక్తి జీవితం అంతా ఏమైపోతుంది? ఇప్పుడు నీవు నమ్మినటువంటి విశ్వాసాన్ని నువ్వు కలిగి కొనసాగుతున్నప్పుడు నీ చుట్టూ ఉన్న వాళ్ళు మాట్లాడదేగా. ఏ మన విశ్వాసంలో, మన నమ్మికలో, మనలో ఉన్నటువంటి, మన కులంలో ఉన్నటువంటి దేవతలుగా, దేవర్లుగా పిలువబడుతున్నటువంటి వాళ్ళు చేయలేరా? మన తాత ముత్తాతల నుంచి, పూర్వీకుల నుంచి వస్తున్నటువంటి భక్తి యొక్క ప్రభావాలు మనల్ని ముక్తికి, మోక్షానికి చేర్చలేవా అని వాళ్ళు నిన్ను ప్రశ్నేసినప్పుడు నిజమే కదా అన్న ఆలోచన నీ లోపలికి రాదు? వాళ్ళు మరలా తిరిగి నిన్ను కోట్ చేసి మాట్లాడినప్పుడు పదే పదే అదే ప్రశ్న నీ మీదకి పునరావృతం చేసినప్పుడు నీ అంతరంగంలో దేవుని యొక్క ఉనికి మీద, దేవుడు చేసినటువంటి త్యాగం మీద అనుమానం రాదా? నిన్ను ఎలా దెబ్బ కొడతాడు అంటే, వాడు నీవు నిలిచి ఉన్న ఆధ్యాత్మికతని ప్రశ్నించి వాడు నిన్ను దెబ్బ కొడతాడు. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ఆధ్యాత్మికమైనటువంటి జీవితాన్ని నీకు కళ్ళకు కట్టినట్లుగా దైవజనుడు చెప్తూ, ఈ లోకంలో లేనటువంటి గొప్పతనాన్ని క్రీస్తులో ఉన్నటువంటి గొప్పతనం ఏంటో చెబుతూ, ఎవరిలో కూడా చూడలేనటువంటి ఆ గొప్ప ప్రేమని యేసుక్రీస్తులో చెబుతూ మనని దేవుణ్ణిలో స్థిరపరిచిన ఆ ప్రేమ నుంచి వాడు ఏం చేస్తాడక్క? క్షణాల్లో పక్కన పెట్టేస్తాడు, క్షణాల్లో మనల్ని దూరం చేసేస్తాడు. కాబట్టి జాగ్రత్త, బాగా గుర్తుపెట్టుకోవాలి. మీరు కానీ, బోధిస్తున్న నేను కానీ, వింటున్నటువంటి సత్య ప్రమాణానికి వ్యతిరేకంగా ఏది తీసుకొచ్చి సాతాను మాట్లాడినా అది నిన్ను నన్ను విశ్వాస భ్రష్టునిగా చేయడానికి మాట్లాడుతుంది. ఇప్పుడు ఇక్కడ ఇంకొక మాట కూడా చెప్తా. అవ్వతో మాట్లాడిందా సర్పము? సాతాను ఆదాముతో మాట్లాడిందా? అవ్వతోనే మాట్లాడింది. దేవుడు సాటైన సహాయంగా ఇచ్చిన తర్వాత ఎంతకాలం వాళ్ళకు కలిసి చక్కగా దేవుడితో సహవాసం చేస్తూ నడుస్తున్నారో మనకి బైబిల్లో రాసలేదు. కానీ ఒకటి మాత్రం నిజం చెప్తున్నా, సాతాను అవ్వతో మాట్లాడింది అంటే అవ్వ సాతానికి అవకాశం ఇచ్చిందా లేదా? ఇచ్చింది. ఆదాం ఇచ్చాడా? ఇలా అంటే ఒంటరితనంలో ఉన్నటువంటి అవ్వను సాతాను శోధించడానికి తన యొక్క ఒంటరితనము హేతువైంది. బాగా గుర్తుపెట్టుకోండి, అపవాది ఎప్పుడైనా నీ మీద దాడి చేయాలి అనుకున్నప్పుడు వాడు సహవాసంలో ఉన్నప్పుడు రాడు, వాడు సంఘంలో ఉన్నప్పుడు రాడు. నీవు ఒంటరిగా ఉంటావు చూడు, లోకంలో ఒక్కడవే ఉండి దేవుని సన్నిధికి సహవాసానికి దూరంగా ఉంటావు చూడు, అప్పుడు వస్తారు వాడు నిన్ను శోధించడానికి. నీకు స్థానిక సంఘంలో అంటకట్టబడి క్రమంగా ఉండి వాక్యం విని వాక్యం యొక్క లోతులో నువ్వు బ్రతుకుతున్నప్పుడు వాడు నిన్ను తాకలేడు. కానీ ఎప్పుడైతే సహవాసానికి నువ్వు దూరంగా వెళ్తావో, సహవాసానికి నువ్వు బయటికి వెళ్తావో, దైవ సేవకులకి నువ్వు దూరం అవుతావు, అప్పుడు వాడు నేను టార్గెట్ చేస్తాడు. అప్పుడు వాడు నీతో మాట్లాడడానికి ప్రయత్నం చేస్తాడు. అప్పుడు నీ విశ్వాసాన్ని భ్రష్టత్వంలోకి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాడు. ఆదాముతో ఉన్నట్లయితే ఆదాం అనేవాడు, దాంతో నీకేం పని? సహవాసం ఏం చెప్తుందన్నా? వేరే ఆలోచన రాణిస్తుందా? ఐక్యత ఏం చేస్తుందన్నా? విశ్వాసాన్ని ఇస్తుంది. సహవాస బలం మనల్ని ఏం చేస్తుందన్నా? దేవునిలో ఎదుగుదల కలిగేటట్లుగా చేస్తుంది, దేవుడి కొరకు బ్రతికేటట్లుగా చేస్తుంది. మరి సహవాసానికి దూరమైన వాడు, మీకు అర్థం అవడానికి ఒక మాట చెప్తానన్నయ్య, జాగ్రత్తగా వినండి. కట్టె ఒకటి వెలుగుతుందా? 5 కట్టెలు కలిసి ఉంటే బాగా వెలుగు వస్తుందా? ఒక కట్టు ఉంటే వెలిగిద్దనయా? 5 ఉంటేనే కదా. ఒకటి ఉంటే ఎలిగినట్టుగా ఎలుగుతుంది, కాసేపటికి ఆరిపోతుంది, తర్వాత బూడిదైపోతుంది, అది వెలగదు.
సహవాసానికి దూరమైనటువంటి వాళ్ళందరూ కూడా దేవుని యొక్క వెలుగును పోగొట్టుకుంటారు, మంటను పోగొట్టుకుంటారు. వాళ్ళు ఏమవుతారంటే కొంతకాలానికి చల్లబడిపోతారు. చల్లబడిపోయినటువంటి వారు, అందుకే బైబిల్లో ఒక మాట ఉంది, ఒక వ్యక్తిని దురాత్మ విడిచి వెళ్ళిపోయిన తర్వాత అది విశ్రాంతి వెతుకుతూ నీరు లేని చోట్ల తిరుగుతూ తాను విడిచి వచ్చినటువంటి ఇంటికి తిరిగి వస్తుందంట. ఇంటికి తిరిగి వచ్చి ఆ ఇల్లు ఊడ్చి అమరి ఉండుట అంటే అర్థం ఏంటి? వారిలో ప్రార్థన లేదు, వాక్యం లేదు, సహవాసం లేదు, దైవ సేవకులతో హెచ్చరిక లేదు, ఏమీ లేదు. ఆ ఇల్లు ఊడ్చి అమరి ఉండటం వల్ల వీడు వస్తాడు, ఆహా ఈ ఇల్లు ఖాళీగా ఉందనుకుంటాడు, నాకంటే చెడ్డవైనటువంటి 7 దెయ్యాలకి కబురిస్తాడు, రండి 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 ఆ ఇల్లు ఖాళీగా ఉందని. వాళ్ళతో ఫలంగా వీడు కూడా కలుస్తాడు. అప్పుడు వరకు ఒకటితో శోధించబడిన వాడు ఇప్పుడు 7 1 ఎన్ని అయితే అన్న 8 అయితే 8 ఒక్కడున్నప్పుడే బహుగా పాడైపోయాడు. ఇప్పుడు 8 దెయ్యాలు ఆ నివాసంలో ఉంటే ఆ కొంప ఏమైపోతుందక్క? ఆ గృహం మీరు చెప్పట్లా. ఒక్క దెయ్యంతో ఉంటేనే మనిషి బ్రతుకు రోడ్డుకెక్కితే 8 దెయ్యాలు పడితే ఆ మనిషి బ్రతుకు ఏమైపోతుందక్క? సహవాసానికి దూరం అయితే అలాంటి పరిస్థితులు వస్తాయి. దేవుని నమ్ముకున్న ఒక మునుపు ఉన్న పరిస్థితి కంటే దేవుని నమ్ముకొని దేవుని యొక్క వెలుగును రుచి చూసి అనుభవపూర్వకంగా ఆయన ప్రేమ ఏంటో తెలుసుకొని నువ్వు దేవుడికి దూరం అయితే ఆ పరిస్థితులు గుండా నీలో ఉన్న భ్రష్టత్వం మొదటి స్థితి కంటే నీ కడపట స్థితి మరి ఇప్పుడు అర్థమైందనయా? ఎందుకు ఒంటరిగా ఉండకూడదా విశ్వాసి? ఎందుకు సహవాసాన్ని కోల్పోకూడదని పెద్దలు ఎందుకు చెప్తున్నారు? అర్థమవుతుందా? దైవజనుడు ప్రతి ఆదివారం మానకుండా మీరు ఆరాధనకి రండి, ప్రతి బుధవారం క్రమానికి రండి, ప్రతి శనివారం ఉపవాస ప్రార్థనకి రండి అని ఎందుకు మేము చెప్తున్నాం? మీరు వస్తే మాకు డబ్బులు ఇస్తారా? మీరు వస్తే మాకేమైనా ఆదరణ కలుగుతుందా? మీ వలన మాకేమైనా ప్రయోజనం ఉందా? ఎందుకండి దైవజనుడిలా మీ కొరకు ప్రయాసపడేది? మీరు భ్రష్టులు కాకూడదని. పౌలుకి ఒక బాధ ఉంది, ఏంటో చెప్పనా? సర్పము తన కుయుక్తి చోట మిమ్మల్ని మోసపరిచి మీరు పొందుకున్నటువంటి రక్షణలో నుంచి ఎక్కడ మీరు దూరం అయిపోతారో, ఎన్ని సంఘాలు కట్టినా ఆయనకి చింతదే. మీకు కాపరగా ఉన్న దైవ సేవకుల యొక్క చింత అంతా అదే. ఈమె రక్షణ పొందుకుంది, దేవునిలో ఉంది, దేవుడికి ఎక్కడ దూరం అయిపోతుందన్న బాధతో అనుక్షణం మీ కొరకు కాపుగాస్తూ ప్రార్థన చేస్తూ మీ సంరక్షణ కొరకు పాటుపడే వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే దేవుడు మీకు అనుగ్రహించిన కాపరి మాత్రమే. మీరు నమ్మినా నమ్మకపోయినా. కొంతమంది నిద్రపోతున్నారు, ఏం చేయాలా అన్న? ఎవరైనా నిద్రపోతే ఒకటి తగ్గి అన్న. సరేనక్క, నిద్రపోమాకండి. రండక్క, ఏం చెప్తున్నాడో చూద్దాం. అందుకు స్త్రీ, ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును, అయితే తోట మధ్యనున్న చెట్టు ఫలములను గురించి దేవుడు మీరు చావకుండానట్లు వాటిని తినకూడదనియు వాటిని ముట్టకూడదనియు చెప్పినని సర్పముతో అనెను. ఇప్పుడు జాగ్రత్తగా విందాం. సాతానుతో స్త్రీ ఇలా పలుకుతా ఉంది, లేదు లేదు, ఈ తోట చెట్ల ఫలంలో దేన్నైనా మేము తినవచ్చును, అయితే మంచి చెడులు తెలివినిచ్చి చెట్టును మాత్రమేమో తినకూడదు. ఇప్పుడు నేను ఒక మాట అంట, మళ్ళా ఆ వచనాలు నేను చదువుతాను చూడండి అనియా. అయితే అందుకు స్త్రీ, ఈ తోట మధ్యనున్న చెట్టు ఫలములను గూర్చి దేవుడు మీరు చావకుండానట్లు వాటిని తినకూడదనియో వాటిని ముట్టకూడదనియో చెప్పినని సర్పముతో అనెను. అందుకు సర్పము, మీరు చావనే చావరు. 2-3 వచనాల్లో మనం గనక చూసుకుంటే స్త్రీ చెప్పినటువంటి సమాధానం ఎలా ఉందక్క? మీరు తినమని నిశ్చయముగా దేవుడు ఏం చెప్పాడు? స్పష్టంగా చెప్పాడు, మీరు తింటే ఏమవుతారు. కానీ అవ్వ ఏం చెప్తుందో చూడండి. అంటే సాతాను మాటలకి అవ్వ ఏమైపోయింది? లోబడిపోయింది. కాబట్టి మీరు తినమున దేవతల వలె అవుతారని చెప్పినప్పుడు, ఆహా నాకు కూడా ఏమొస్తుంది? గొప్ప ఖ్యాతి వస్తుంది, నేను కూడా ఏమైపోతాను? దేవుడితో సమానంగా ఉంటానేమో, నేను కూడా దేవతలాగా మారిపోతానేమో అనుకొని దాని మీద మనసుతో ఇలా అంటుంది, తోట ఫలములున్న చెట్ల పండ్లను తినమన్నాడు గాని అయితే మీరు చావుకున్నట్లు, చస్తే అని దేవుడు స్పష్టంగా చెప్పాడుగా. కానీ ఇక్కడ ఏమంటుంది? చావకున్నట్లు అంటే దేవుని యొక్క మాటని మార్చింది. మీరు చస్తావని దేవుడు చెప్తే అవి ఏం చేసిందక్క? మీరు చావకున్నట్లు అంటే మార్చింది. దాని తర్వాత మీరు వాటిని తినమని చచ్చేదవంటే వాటిని ముట్టకూడదనియో వాటిని తినకూడదనియో. ముట్టకూడదని దేవుడు చెప్పాడా? చెప్పని దాన్ని తీసుకొచ్చి కలిపింది అనమాట.
దేవుడు చెప్పిన ఆజ్ఞని మీరి దానికి కలిపినా చెరిపినా నాశనం తప్ప మరొకటి ఉండదు. అర్థమవుతుందనే? అవ్వ ఏం చెప్పాలి? మీరు తినుదినమని నిశ్చయముగా చచ్చెదరని దేవుడు చెప్పాడా అని అంటే బాగుండేది. మీరు చావుకున్నట్లు ఏం చేసింది? చెప్పిన దాన్ని మార్చేసింది. మళ్ళా ఏం చేసింది? చాలా స్పష్టంగా లేనటువంటి మాటని తీసుకొచ్చి వాక్యంలో కలిపిందనమాట. ఇప్పుడు చెప్పని దాన్ని చేయలేదు, చెప్పిన దాన్ని చేయలేదు, చెప్పని దాన్ని తీసుకొచ్చి కలిపేసింది. నేను ఒక మాట అంట, ఇలా చేయడానికి కారణం ఏంటి? అపవాది చెప్పినటువంటి మాట అవ్వ యొక్క హృదయంలో ఏమైందక్క? ముద్రపడింది. బాగా గుర్తుపెట్టుకున్నానయా, మనం దేవుడికి ఎప్పుడు దూరం అవుతామో చెప్పనా? దేవుని సన్నిధికి ఎప్పుడు దూరం అవుతామో, సహవాసానికి ఎప్పుడు దూరం అవుతామో చెప్పనా? సాతాను అసత్యాన్ని సత్యంగా మనకు చూపిస్తుంది. నా మాట అర్థమవుతుందా? దేవుని సన్నిధిలో ఉన్నటువంటి సమాధానాన్ని కంటే కూడా నీవు సహవాసాన్ని విడిచి బయటికి వస్తే నువ్వు సంపాదించే సంపాదనను చూసావా? దాని ద్వారా నువ్వు ఉన్నతంగా బ్రతుకుతావు. అంటే సహవాసం వెలుపల నిన్ను ఏమని ఆకర్షించుకుంటుంది? ఈరోజు ఆరాధనకి వెళ్ళినా వెళ్ళకపోయినా, మందిరానికి వెళ్ళినా వెళ్ళకపోయినా, నీవు గనక ఈ పూట ఇక్కడ నిలబడితే నీకు ఎంత వస్తుంది? మందిరానికి వెళ్తే మహా అనుకుంటే దేవుని సన్నిధిలో ప్రార్థన, అయ్యగారి దీవెన, అంతవరకే. కానీ పనికి వెళ్తే అనయా మీరు చెప్పట్లా, కూలి వస్తుంది. ఆ రోజు ఆదివారం కదా, ఎప్పుడు వచ్చే కూలి రాదు, డబల్ కూలి వస్తుంది. ఆదివారం పూట ఏమన్నా ఎవరైనా ఉన్న కూలి ఇస్తానంటే ఆదివారం సెలవు పెట్టుకుని పని చేస్తారా? దానికి డబల్ ఇస్తానంటేనే. అంటే లేనిది నీకేం చెప్తుంది అంటే పొంగింపజేస్తుంది. లేని దాన్ని నీ లోపల ఏం చూపిస్తుంది అంటే అక్కడ బాగా ఉంది, పచ్చగా ఉంది, సమృద్ధిగా ఉంది, నీకు ఏ కీడు రాదు, నీకు ఎలాంటి నష్టం రాదు అని చెప్తుందన్నమాట. మనిషి ఆశ కలిగిన మనిషి కదా, అందుకే మనిషి ఊరికినే ఆకర్షితులవుతాడనమాట. అలా ఆకర్షితులు అయిన తర్వాత నెమ్మదిగా ఏం చేస్తారక్క? దేవుని సహవాసానికి ఏదో ఒక వంక చెప్తారు, లేని దాన్ని కలుపుతారు. వాళ్ళ ఇంట్లో ఆ సమస్య లేకపోయినా పుట్టిస్తారనమాట. నోట్లో నుంచి వచ్చే మాట ఏంటక్క? అబద్ధం. అవ్వ జీవితంలో అబద్ధం ఎప్పుడు స్టార్ట్ అయిందో చెప్పనా? సాతాను ఆకర్షణకి లోనైనప్పుడు, సాతాను చెప్పిన అసత్యాన్ని నమ్మినప్పుడు దేవుని దగ్గర ఏం చెప్తుందనే వాక్యంలో నోరు తెరిచి దేవుడి వాక్యాన్ని కలిపి చెరిపిందనమాట. మన జీవితాల్లో కూడా సహవాసంలో ఉన్న వాక్యం వింటూ ఉన్న దేవుని సహవాసానికి అబద్ధం ఎప్పుడు చెప్తామో చెప్పనా? ఇలా ఆకర్షణకి లోనైనప్పుడు. మీరు ఎంతమంది ఎన్ని అబద్ధాలు చెప్పారో నాకు తెలియదు. నేనైతే బాగా చెప్పే ఒకప్పుడు, ఇప్పుడైతే చెప్పట్లేదండి, ఉన్నది ఉన్నట్టు చెప్తున్నా. ఒకప్పుడు మాత్రం మా అయ్యగారు మమ్మల్ని రక్షించి నడిపించినప్పుడు ఏ కారణం లేకుండా నోట్లో నుంచి వచ్చేది అంతా అబద్ధమే. ఏ అయ్యా మందిరానికి రాలేదంటే ఎందుకంటే వాడు ఆకర్షించాడు కదా, వాడు బాగా లాభం వస్తుందని చెప్పాడు కదా. ఆ లాభం రావాలంటే ఇక్కడ నేను ఏం చేయాలి? అబద్ధం వాడి ఎట్లా కూడా తప్పించుకోవాలి. కాబట్టి నేనేం చేసేవాడినక్క? లేని దాన్ని పుట్టించుకునేవాడిని, లేని దాన్ని చెప్పేవాడిని. సాతాను యొక్క మాటకి అవ్వ కూడా దేవుని వాక్యాన్ని ఏం చేసిందన్న? చెప్పిన దాన్ని చెరిసింది, లేని దాన్ని కలిపింది. కాబట్టి మనం కూడా ఎలా ఉండాలని ఇలాంటి స్థితిలో ఉండకూడదు. నేను ఇదంతటికి ఒకే మాట చెప్తాను. సర్పము యొక్క కుయుక్తి అవ్వను ఏ స్థితికి తీసుకొచ్చిందన్నా? దేవుని యొక్క వాక్యానికి అవిధేయత చూపించేటట్లుగా దేవుడు చెప్పిన మాటని మార్చేటువంటి స్థితికి, దేవుడు చెప్పిన మాటకి కలిపేటువంటి స్థితికి తీసుకొచ్చింది. వాడు చూశాడన్నా, వాడు ఏం ఉపయోగించాడు? ఇది నిజమా? ఒకే ఒక్క మాట, ఇది నిజమా అని ఒకే ఒక్క మాట ఉపయోగించాడు. మీరు ఏమైనా అనుకోండి అన్నా, మన ఆధ్యాత్మిక జీవితాల్లో బాధతో చెప్తున్నాను, చాలా మంది వ్యక్తిగత జీవితాల్లో దేవుని నమ్ముకున్నాక దేవుడి కొరకు బ్రతకండి రా బాబు అని చెప్తే మన చుట్టూ ఉన్న వాళ్ళు, మన బంధువులు కావచ్చు, అయిన వాళ్ళు కావచ్చు, బయట విషయాలు చెప్పినప్పుడు మనకి చెప్పినటువంటి సత్య సువార్త కంటే ఆ మాటలు మనకి ఎలా ఉంటాయి అక్క? ఆకర్షితగా ఉండవు. అలా ఆకర్షించబడి సత్యాన్ని విడిచిపెట్టి వెళ్ళినటువంటి రోజులు లేవక్క. మీకు అర్థం అవ్వాలి ఈ మాటలన్నీ. ఎన్నోసార్లు అక్క సత్యం మన కళ్ళెదురుగా ఉన్నా దాన్ని కాదని మనం ఏం చేసామనయా? మీకు అర్థమైతే నేను ముందుకెళ్తా, రండనయ్య. ఇప్పుడు అక్కడ 4వ వచనంలో, అందుకు సర్పము మీరు చావనే చావరు. బాగా గుర్తుపెట్టుకోండి, దేవుని వాక్యం ఏం చెప్తుందనయ్య? మీరు తినుమున దేవుని వాక్యానికి పూర్తి విరోధంగా చెప్పేది ఎవరో? సాతాను. సాతాను ఏమంటుంది? మీరు చావనే చావరు. వాక్యానికి విరోధంగా లోకమంతా ఏం చెప్తా ఉంటుందక్క? ఏం పర్లేదని చెప్తుంది. ఇది చేసినంత మాత్రం చేత, దీనిలోకి వచ్చినంత మాత్రం చేత, దీన్ని ఆరంభించినంత మాత్రం చేత ఏ నష్టం ఏ కీడు రాదనే చెప్తుంది.
ఆ మాటకి పరిపూర్ణమైనటువంటి విరుద్ధ భావం కలిగినటువంటి మాట, దేవుని వాక్యానికి వ్యతిరేకమైనది మాట, సాతాను మాట. అక్కడ నా మాటలు అర్థమవుతున్నాయా? దేవుని మాటకి పరిపూర్ణమైనటువంటి విరోధంగా, పూర్తి విరోధంగా మాట్లాడేది ఏదక్క? దేవుని యొక్క మాటకి విరోధంగా మాట్లాడేది ఏదక్క? సాతాను. సాతాను ఏం చెప్తుంది? మీరు చావనే. దేవుడు ఏం చెప్తున్నాడు? మీరు చేస్తారు. అపవాది ఎప్పుడు కూడాను నువ్వు చేసే పని ద్వారా ఏ నష్టం రాదు, నువ్వు చేసే పని ఎవరూ చూడరు, 4 గోడల మధ్యలో చేస్తున్నావు కదా, 4వ మరొక 3వ కంటికి కనబడుతుందా? ఎంత చక్కగా చెప్తుందో గుర్తుపెట్టుకునేది. ఇప్పుడు ఆ అవ్వతో సాతాను మీరు చావనే చావరంటే దాని అర్థం ఏంటి? తినమనే కదా. ఇప్పుడు నీతో కూడా ఏం చెప్తుంది? ఒంటరిగా ఉన్నావు కదా, ఎవరు చూస్తున్నారు? తీ, సెల్ ఫోన్ తీ, చేయి, ఓపెన్ చేయి, చూడకూడనటువంటి విషయాలు పెట్టుకో, ఎవరు లేరు కదా. మనం చేసేటువంటి ప్రతి పని వెనకమాల ఎంత స్పష్టమైనటువంటి వాక్యపు యొక్క వెలుగులోకి వస్తే సాతాను యొక్క క్రియలు అంటే మనకు అర్థమైంది. వాటిని చూస్తే ఆధ్యాత్మిక స్థితి పాడైపోద్దని వాక్యం చెప్తుంది. మీరు ఈ లోకంలో ఉన్నటువంటి వాటిని కానీ, లోకంలో ఉన్న పరిస్థితులను కానీ అనుసరించమాకండి, వాటి ఆచారాల ప్రకారం నడమ్మకని వాక్యం చెప్తే ఎవరు లేరు కాబట్టి అందరితో ఫలంగా నీవు కూడా పద్దలు అంటారు కదా, నలుగురిలో నారాయణ గుంపులు. మీరు చెప్పండి మాన అనా అవుతుంది కదా, అది తిరిగి నానెత్తే సర్లే. అట్లా మనోళ్ళు ఏం చేస్తారక్క? అక్కడ అలా అనమాట. అన్ని విషయాల్లో కూడా మనోళ్ళు ఏమైపోతారు అంటే, దేవుడి వాక్యం ఎలా ఉండమంటే సాతాను వచ్చి మన చుట్టూ తోటి వారి ద్వారా ఏం చేస్తుందన్నా, ఇలా చేసినంత మాత్రం చేత ఏ నష్టం రాదన్నప్పుడు మనం ఏమైపోతాం? లొంగిపోతాం. సత్యం కొరకు బ్రతికేటువంటి మన జీవితాల్లో శ్రమ తప్ప సుఖం కానీ సంతోషం కానీ ఉండదక్క ఈ భూమి మీద, పరలోకంలో తప్ప. యేసుప్రభు భూమి మీద ఉన్నప్పుడు ఆయనకి ఎప్పుడైనా సరే మీరు అధ్యయనం చేయండి, ఆయన అనుసరించినటువంటి శిష్యులు కానీ, ఆయన అనుసరించినటువంటి వెనకమలో ఉన్నటువంటి 12 మంది శిష్యుల తర్వాత వచ్చిన వాళ్ళు కానీ, వాళ్ళ జీవితంలో బ్రతికినంత కాలం శ్రమ, బ్రతికినంత కాలం వేదన, బ్రతికినంత కాలం ఏంటన్నా కష్టాలు. వీటన్నిటినీ కూడా వాళ్ళు దేన్ని చూసి తట్టుకున్నారో చెప్పనా? దేవుడు చెప్పిన నిరీక్షణ కలిగిన ఆ నిత్యత్వం కొరకు తట్టుకున్నారు. దేవుడు అది మనకి చెప్తా ఉంటుంటే సాతాను మనకేం చెప్తుందనయా? లోకం శాశ్వతంగా, లోకం మనకి నమ్మకంగా, లోకం మనకి కదిలిపోకుండా కలకాలం ఉండేదిగా చూపించి, దేవుడి దగ్గర ఉండవలసినటువంటి మాటకి విధేయత లోకంలో రాజీపడి బతికేటట్లుగా చేస్తుంది సాతాను. మీకు అర్థమైందన్నా? సాతాను ఎప్పుడు ఏం చెప్తుందన్నా? దేవుడి మాటకి పరిపూర్ణంగా వ్యతిరేకంగా చెప్తుంది. నేను ఈ మాట అంటున్నాను, మీరేమనుకోవద్దనయా? మరలా చెప్తున్నా, అమ్మా నీకు ఆరోగ్యం కావాలి, అన్నా నీకు ఉద్యోగం కావాలి, భౌతిక పరంగా నీకు పిల్లలు లేరా, పిల్లలు కావాలి, నీకు ఏ సమస్య ఉందో భౌతిక పరంగా నాకు తెలియదు, వాటన్నిటినీ కావాలని వస్తున్నావు. కానీ నేను మాత్రం మనస్ఫూర్తి గుండెల మీద చేసుకొని చెప్తున్నా, వాటన్నిటినీ దేవుడు నీ విశ్వాస పరిమాణం చొప్పునిస్తాడు. కానీ అది ప్రాముఖ్యం కాదక్క, నీ ఆత్మ ప్రాముఖ్యం. చనిపోయిన తర్వాత నీ ఆత్మ పరలోకంలో ఉండాలి. నువ్వు వీటిని బట్టి మాత్రమే బ్రతికి ఆ నిత్యమైనటువంటి మోక్షానికి నీ ఆత్మను అప్పగించుకోకుండా వెళ్ళిపోతే నువ్వు ప్రమాదంలో ఉన్నావు. కాబట్టి భౌతికపరమైన విషయాలను కేంద్రీకరించి దేవుడి వాక్యాన్ని మీరేమాత్రం కూడా ఏ పని చేయమాకండి. అది చాలా ప్రమాదం. దేవుడు తన కృపను బట్టి కొంతమందికి ఇస్తాడండి, కొంతమందిని ఏం చేస్తాడన్నా పరీక్షలోనే పెడతాడు. కొంతమందికి జీవితాంతం ఇవ్వకపోవచ్చు. నాకు తెలిసినటువంటి ఒక ఆమె ఉంది, దేవుని నమ్ముకుంది, విశ్వాసంలో సువార్తను అంగీకరించింది, సాగుతూ ఉంది, లోపల ఉన్న క్యాన్సర్ గడ్డ మాత్రం కరగల. రోజు రోజుకి ఆమె క్షీణిస్తానే ఉంది, అదే రోగంతో మంచం ఎక్కుతానే ఉంది. తాను కనీసం తన పని చేసుకోలేని దయనీయ స్థితికి దిగజారిపోయింది. అయినా ఆమె దగ్గరికి వెళ్ళినప్పుడు సువార్త వింటూ ఉండేది, ఇతరులకి సువార్త చెప్తూ ఉండేది. నీ బతికే బాగోలా, నీ ఆరోగ్యమే బాగోలా, నువ్వేంటి యేసు ప్రభు గురించి చెప్తావు అన్నా సరే, అమ్మమ్మ కాదు, ప్రభు ఒక్కడు మాత్రమే మానవాళి యొక్క పాపాల కొరకు తన ప్రాణం పెట్టాడు, ఆయన్ని నమ్మితేనే మనకి మోక్ష మార్గం అని చెప్పేది. ఆ తల్లిని నేను చూస్తానే ఉన్నా అదే మంచం మీద క్షీణించి చనిపోయిందే తప్ప విశ్వాసాన్ని విడిచిపెట్టలా. అదండి నమ్మకం అంటే.
అది దేవుడి కొరకు రాజీ పడకుండా విశ్వాసంలో నమ్మకంగా జీవించడం అంటే. మనకి జరిగితే, మనకి కలిగితే, మనం అనుకున్నది నెరవేరితే, నీవు అనుకున్నది ఆశించింది నీ కళ్ళ ముందు కనబడితే విశ్వాసాన్ని కలిగి ఉండటం అది భక్తి కాదు. నీ భక్తి జీవితం ఏంటో చెప్పనా? దేవుని వాక్యం ఏదైతే చెప్పిందో ఆ చెప్పిన వాక్యంలో నమ్మకంగా నువ్వు జీవించటం. దేవుడు చెప్పిన వాక్యం ఒకటే, ఈ లోకాన్ని విడిచాక నా దగ్గర ఉంటారా, అదే, మరొకటి లేదు మనిషికి నిరీక్షణ. దాని కొరకు మనం బ్రతకాలనయా. సారీ, ఇక్కడికి మాట ఆపుతున్నాం. 5వ వచనం దగ్గరికి వెళ్దాం రండి. ఏలయనగా మీరు వాటిని తిని దినమున మీ కనులు తెరవబడిననియు మీరు మంచి చెడులను ఎరిగిన వారై దేవతల వలె ఉందురనియు దేవునికి తెలియనని స్త్రీతో చెప్పగా. అబ్బా, 5వ వచనంలో ఏం చెప్పిందనయా? 4వ వచనంలో దేవుడి వాక్యం అంతటికి విరుద్ధంగా చెప్పింది. ఇప్పుడు అవని పరిపూర్ణంగా ప్రేరేపిస్తా ఉంది. ఏ స్థితికి ప్రేరేపిస్తుంది అంటే, తినేటట్లుగా. నువ్వు వాటిని తింటే నీకు కలిగే ప్రయోజనం ఏంటో, నువ్వు వాటిని తింటే నీ జీవితంలో వచ్చే మార్పు ఏంటో, నువ్వు ఏ స్థితిలో ఉన్నావో, ఎంత ఉన్నత స్థాయికి వెళ్ళిపోతావో. ఎంత ఆకర్షణ. మనిషికి నిజంగా ఇలాంటి ఆకర్షణ కలిగితే లోనవ్వకుండా ఉంటాడా? మనిషి నీ స్థాయి మారుతుంది, స్థితి మారుతుంది, నీ గతి మారుతుంది అని చెప్పినప్పుడు ఈ దరిద్రం ఎందుకు, ఈ బాధ ఎందుకు, ఈ పరిస్థితులు ఎందుకని, ఈ దరిద్రం, ఈ బాధ, నా స్థితి అంతా మారిపోయేటువంటి పరిస్థితి నా కళ్ళ ముందు ఉంది కదా అని వెళ్ళిపోకుండా ఉంటారా ఆకర్షణకి లోనైనప్పుడు? అలాంటి మాటల చేత నిన్ను లోబర్చగలిగిన శక్తి సాతాను నీ చుట్టూ ఉన్న ద్వారా ఉపయోగిస్తుంది, గుర్తుపెట్టుకో. అని అర్థమవుతుంది నా మాటలో. నేను బాగా ఎరిగినటువంటి ఒక కుటుంబం ఉంది. దేవుని సన్నిధికి వచ్చింది, వాళ్ళకి పిల్లలు లేరని. దేవుడి సన్నిధిలో అమ్మా 3 రోజులు ప్రార్థనలో ఉండని చెప్పినప్పుడు ఆమె ప్రార్థనలో ఉంది, పిల్లలు పుట్ల. దేవుడు 3వ నెలలో ఆమెకి గర్భం ఇచ్చాడు. దేవుని కృపను బట్టి 3 రోజులు ప్రార్థన, దేవుడు ఫలించి గర్భం ఇచ్చాడు. గర్భం ఇచ్చిన తర్వాత ఆమె కుటుంబానికి ఎలాంటి శ్రమ ఎదురైందంటే, ఆమె ప్రార్థనలో ఉన్నప్పుడు 3 రోజులు కూడాను దేవుని సన్నిధిలో అయా కనిపెడదాం, తొందరపడొద్దని చెప్తే, ఈ 3 నెలల వ్యవధిలో అలా భర్త పెళ్ళై నాకు 14 ఏళ్ళైంది, పిల్లల పొట్ల, ఇంకా ఎంతకాలం నేను ఆగేదని చెప్పి వెళ్ళిపోయి ఆ పిల్ల చెల్లెల్ని పెళ్లి చేసుకున్నాను. ఆ పిల్లని పెళ్లి చేసుకున్నటువంటి 3వ నెలకే ముందు పెళ్లి చేసుకున్న భార్యకి 3వ నెల. మీకు అర్థమవుతుందనా? ఆ తీవ్రమైనటువంటి పరిస్థితి గుండా నడిచి వెళ్ళినటువంటి ఆ కుటుంబం ఏమైంది అంటే దేవునికి దూరం అయిపోయింది. ఏమైందన్న? దేవుడికి దూరం అయిపోయింది. ఎందుకు ఈ మాట చెప్పానో చెప్పనా? వాళ్ళు సహవాసంలోకి దేన్ని బట్టి వచ్చారనయా? అక్కరం బట్టి వచ్చారు. ఆ అక్కర తీర్చబడిన తర్వాత అది వాళ్ళకి ఏమైందక్క? నేను ఇదే చెప్తా ఎక్కడికి వెళ్ళినా. ఏం చెప్తాను అంటే, మనిషికి కావాల్సింది ఏంటంటే పాప క్షమాపణ. దేహానికి ఆరోగ్యం ప్రాముఖ్యమే, నీ జీవితానికి క్షేమం ప్రాముఖ్యమే, నీ బ్రతుక్కి నెమ్మది ప్రాముఖ్యమే, నీ అక్కర అవసరత తీరడం ప్రాముఖ్యమే. దానికంటే ప్రాముఖ్యత ఆయన భూమి మీద దేనికి వచ్చాడు అంటే, అమ్మా నీకు స్వస్థతే కావాలంటే ఆ స్వస్థత ఇచ్చి వెళ్ళిపోయేవాడు కదా. నీకు ఉద్యోగమే కావాలంటే ఆ ఉద్యోగం కొరకే నీకు మేలు చేసి వెళ్ళిపోయేవాడు కదా. ఆయన దాని కొరకు రాలా. ఆయన ఎందుకు ఇక్కడికి వచ్చారంటే, నీకు నాకు పాప క్షమాపణ కలగజేయడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. అది ప్రాముఖ్యం. నీ వ్యక్తిగత జీవితంలో, నా వ్యక్తిగత జీవితంలో ఏం గుర్తు పెట్టుకోవాలంటే, మన విశ్వాసం యొక్క ప్రమాణంలో దేవుడు నా కొరకు తన ప్రాణం ఇచ్చాడు, నా పాపాన్ని ఆయన భరించాడు, నాకు పాప క్షమాపణ కలిగింది ఆయన చేసిన శిలువ త్యాగము ద్వారా. దీన్ని నువ్వెప్పుడు మిస్ అయ్యి బయట ఉన్నటువంటి బాహ్య సంబంధమైన విషయాల మీద గురి పెడితే ఇది మిస్ అయిపోతావక్క. కాబట్టి జాగ్రత్తగా మీరు మీ వ్యక్తిగత జీవితాలు దేని మీద కట్టబడతాయి? దేవుని యొక్క శిలువ త్యాగం మీద కట్టబడుతున్నాయా? వాక్యం మీద కట్టబడుతున్నాయా? భౌతికపరమైన విషయాల మీద కట్టబడుతున్నాయా? ప్రశ్నించుకోవాలి మిమ్మల్ని మీరు. అర్థమవుతుందక్క? ఇప్పుడు ఈ యొక్క మాటల చేత మోసపోయినటువంటి అవ్వ ఏమైపోయిందనయా? మీరు తిను దినమున మీ కనులు తెరవబడతాయి అంది. మీరు ఏమైపోతారు? దేవుళ్ళు అయిపోతారంది. లేని స్థితిని పులికి పుచ్చింది. లేనటువంటి కాయ, మన పెద్దోళ్ళు అంటారు కదా, మసిబూసి మారేడికాయ అని. ఏంటనా? మసిబూసి మారేడికాయ. అవ్వను కూడా అట్లా చేసి పెట్టింది. ఇప్పుడు అట్లా చేసి పెట్టేపటికే ఆమె లోపల ఏమనుకుంది? అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, ఆదాముతో బతికినటువంటి ఈ జీవితం చాలే, దేవుడితో సమానంగా ఉండేటువంటి గొప్ప జన్మకరమైన జీవితం వస్తుంది, ఈ పండు తింటే చాలు కదా అనుకుంది.
దూరంగా పోయి సంపాదించుకుంటే రోజుకి మనకి ఇంట్లో ఉంటే, మన ఊర్లో ఉంటే, మన సంఘంలో ఉంటే, మన సహవాసంలో ఉంటే వచ్చేది 1000 రూపాయలు 500 కూలియే. బయటికి పోయి మనం సంపాదించుకుంటే రోజుకి 5000 3000 వస్తాయి అనుకుంటావు. అక్కడ వాక్యం ఉండదు, సహవాసం ఉండదు, ఒంటరితనం ఉంటుంది. ఆ ఒంటరితనంలో నువ్వేం చేస్తావో అది నీ స్వాధీనంలో ఉండదు. కారణం ఏంటంటే ఒంటరితనంలో సాతాను నిన్ను ఏం చేస్తాడక్క? దుష్ప్రేరేపణలకి, శోధనకి గురి చేస్తాడు. నువ్వు 1,00,000 రూపాయలు సంపాదించుకున్నా చివరికి నువ్వేమైపోతావక్క? ఆ రూపాయి ఏది కూడా నువ్వు అనుభవించలేదు, నీ కుటుంబం కూడా అనుభవించలేదు. అక్కడ అర్థమవుతుందా మీకేమన్నా? కాబట్టి సాతానుకు మాటని అవ్వ నమ్మి లేనటువంటి దాని కొరకు ఆతృతపడి తన లోపల అతిశయించుకుంది. చివరికి ఏం చేసిందో చూడండి అక్క. 6వ వచనం, స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదనియు మంచినిదులై యుండుట చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకొని తనతో పాటు తన భర్తకు ఇచ్చెను, అతడు కూడా తినెను. స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు, కన్నులకు అందమైనదియు, వివేకమిచ్చు రమ్యమైనది. అన్నా నేను మరలా చదువుతున్నా. స్త్రీ ఆ వృక్షం ఎలా ఉంటుందంటనా? ఆహారమునకు మంచిదియు. ఆహారం దేనికి అవసరం? శరీరాశ కనబడుతుంది అక్కడ. తర్వాత కన్ను అంటే నేత్రాశకి సూచనగా ఉంది. తర్వాత వివేకం అంటే తనను తాను గొప్ప చేసుకునే జీవపు డంబం కలిగి ఉండటం. ఇదే మాట యోహాను తన పత్రికలో ఏం చెప్పాడనయా? ప్రపంచం అంతా కూడా లోకము దాని ఆశయాన్ని దేంతో నిండి ఉన్నాయి? ఒకటి శరీరాశతో, రెండోది నేత్రాశతో, మూడోది జీవపు. ఇక్కడున్న సందర్భాన్ని మన భక్తుడైన యోహాను గారు రాశారు. అంటే సాతాను నిన్ను శోధించినప్పుడు, నిన్ను ప్రలోభ పెట్టినప్పుడు మొట్టమొదటిగా నీ శరీరాశతో, మొట్టమొదటిగా దాని తర్వాత నీ నేత్రాశతో, దాని తర్వాత లోకంలో అందరికంటే గొప్పగా బ్రతకాలనే జీవపు డంబంతో ఈ 3 విషయాలని టార్గెట్ చేసుకుని పెడుతుందన్నమాట. అవ్వ ఎలా మోసపోయిందనా? చూడంగానే అబ్బాబ్బా నా శరీరానికి, అబ్బా నా కంటికి, నా జీవపు డంబానికంటే నా వివేకానికి ఈ పండు మంచిదనుకుంది. మీకు మాట చెప్పనా? సాతాను ఎప్పుడు శోధించినా ఈ 3 విషయాల మీద నిన్ను శోధిస్తాడు. మీ జీవితాంతం గుర్తుపెట్టుకోవాలి. వాడు కొత్త కొత్త ట్రిక్కులు అంటూ ఏమి ఎతకడం. నీ శరీరానికి ఏదైతే ఆకర్షణీయంగా కనబడితే నీ శరీరం రంగుతుందో దాన్ని నీ ముందు పెడతాడంతే వాడు. మనిషి యొక్క పోరాటం అంతా కూడా దేని మీద ఆధారపడి ఉంటుందన్నా? శరీరాశ మీద ఆధారపడి ఉంటుంది. రెండోది నేత్రాశ. మొన్న మధ్యన ఒక విషయం చూశాను నేను. వాడు చూసినటువంటి ఆ పిల్లని టార్గెట్ చేసి ఆ పిల్ల విషయంలో తన కోరిక తీర్చుకునేంత వరకు కూడా దాన్ని విడిచిపెట్టలేదంట వాడు. అంటే చూసిన దాన్ని ఏం చేయాలన్నా? అనుభవించాలని చెప్పి వాడి జీవితాన్ని అర్ధాంతరంగా పాపానికి అప్పగించుకున్నాడు. ఆ తర్వాత వచ్చే పర్యవసానానికి చచ్చాడు. మీకు అర్థమవుతుందనా? ఎంతమంది నేత్రాశకి లోనే వారి జీవితాలను అపవిత్రపరుచుకొని బాగు కానటువంటి రోగంతో బ్రతికాడో. శరీర ఆశకి లోనై, శరీర కోరికకు లోనై ఎంతమంది వారి జీవితాలను అపవిత్రపరుచుకున్నారు. చివరిగా జీవకుడమ్మం ఉన్నవారందరికంటే కూడా నేను గొప్పగా ఉండాలి. లేని స్థితి కొరకు ఆరాటపడి, లేని స్థాయిని కొని తెచ్చుకుంటాం కొరకు పోరాటం చేసి చివరికి వారి జీవితాలు ఏమైపోయినాయి అన్న? మీరు ఎక్కడైనా చూడండి, వాడు ఆనాటి నుంచి ఈనాటి వరకు మానవ ప్రపంచం మీద ఉపయోగించే 3 అస్త్రాలు అనమాట. ఒకటి, నిన్ను శరీరాశతో అయినా పడేస్తాడు, నిన్ను నేత్రాశతో అయినా పడేస్తాడు, లేదా జీవపు డంబముతో అయినా నిన్ను పడేస్తాడు. ఏదో ఒక దాని దగ్గర బోధిస్తున్న నేనైనా, వింటున్న నీవైనా పాపానికి ఎవరు అతీతులు కాదు. వయసుకి ఎవరికి ఎలాంటి సంబంధం ఉండదు. ఖచ్చితంగా వాడు ఏం చేస్తాడు? ఈ 3 విషయాల దగ్గర నిన్ను కానీ నన్ను కానీ శోధించకుండా ఉండడం. అయితే ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రతి మనిషి కూడా ఏదో ఒక శోధన దగ్గర లొంగాడు. కానీ ఏ శోధనకి లొంగన వాడు ఎవడైనా ఉన్నాడంటే ఈ భూ చరిత్ర మీద నా ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారు ఒక్కడే. నా ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారిని కూడా అది ఇదే పద్ధతిలో శోధించింది. ఆయన 40 రోజులు ఉపవాస ప్రార్థన ఉన్నప్పుడు, ఆకలి కొనినప్పుడు ఆ శోధకుడు, ఆ దుష్ప్రేరణ కలగజేసేవాడు సాతానుగాడు వచ్చి అరణ్యంలో ఉన్నటువంటి ఆయన దగ్గరికి వచ్చి మొట్టమొదటిగా నువ్వు దేవుని కుమారుడు అయితే ఏం తినమన్నాడక్క? అంటే శరీరాశ కనబడతలా? నువ్వు నిజంగా దేవుని కుమారుడు అయితే ఏం చేయాలి? అది శరీరాశ అయిపోయింది. అది నువ్వు దేవుని కుమారుడు అయితే ఈ రాతిని రొత్తిగా చేయమన్నాడు. ఆహారం దేనికి అవసరం?
శరీరాశ. రెండోది, ఆయన ఎత్తైనటువంటి శిఖరం మీద నిలబెట్టి దూకమన్నాడు. దూకినప్పుడు ప్రజలందరి కన్నులకి ఈయన ఎలా కనపడతాడు అంటే, అబ్బా దేవదూతలు వచ్చి ఈయన్ని పట్టుకుని అంటే జనాలందరి ముందు ఏమైందక్క? నేత్రాశ, గొప్పగా కనబడతాం. చివరికి ఈ లోక రాజ్యాలన్నింటినీ ఆయన మహిమను, వాటి మహిమను చూపించి వీటిని నీకు ఇస్తా అన్నాడు. అంటే ప్రపంచంలో యేసుక్రీస్తు ప్రభు వారు శిలువ త్యాగం ద్వారా చేయవలసినటువంటి పనిని నాకు మ్రొక్కితే నీకు ఇస్తా అన్నాడు. జీవపు డమ్మం అన్నమాట. ఈ మూడు విషయాలని కూడా ఎవరు జయించారు అంటే ఈ భూమి మీద నేను ప్రకటిస్తున్న ప్రభు ఒక్కడే. దేంతో జయించాడు ఆయన? దేంతో జయించాడు? కాదు కాదు కాదు, ఇదిగో ఈ రోజున మీకు నేను చెప్తున్నానే ఈ మాటలే. ఈ మాటల చేతే రాసి ఉన్నది, రాసి ఉన్నది, రాసి ఉన్నది. నీ పరలోకమందు ఉన్నటువంటి తండ్రిని శోధింపకూడదని రాసి ఉంది. మనుషుడు రొట్టె వల్ల కాదు, దేవుడి నోటి నుంచి వచ్చే ప్రతి మాట వలన జీవిస్తాడని రాసి ఉంది. కాబట్టి దేవుని వాక్యం ఎవరి లోపల అయితే ఉంటుందో వాడు శరీరాన్నైనా, నేత్రాన్నైనా, జీవపు డంబనైనా ఏం చేస్తాడు? జయిస్తాడు. అవ్వ జీవితం వదిలేడు. అవ్వ జీవితంలో దేవుడు ఏం చెప్పాడు? నీవు తిని మన నిశ్చయంగా చచ్చేదవన్న మాట వాక్యం కాదా? ఆజ్ఞ కాదా? అది లోపల పెట్టుకుందావా? పెట్టుకోలా. అందుకే ఏమైపోయింది? ఓడిపోయింది, పాపంలో పడిపోయింది. వాక్యం ప్రభువారు లోపలుంది. అందుకే సాతాన్ని జయించగలిగాడు. నీవు గాని నేను గాని లోకాన్ని జయించాలి, పాపాన్ని జయించాలి, సాతాను జయించాలి అంటే మనకున్న ఒకే ఒక్క ఆయుధం ఈ వాక్యమే. అర్థమవుతుందక్క? అందుకని దీన్ని మనం లోపల పెట్టుకున్నప్పుడు మనం లోకాన్ని కానీ, పాపాన్ని కానీ, సాతాన్ని కానీ జయించగలుగుతాం. అందుకే బైబిల్ ఒక మాట ఉంది, దేవుని బీజం మూలంగా పుట్టినవాడు ఎవడు పాపము చేయడు. దేవుని యొక్క వాక్యం లోపల ఉన్నప్పుడు పాపం చేయడానికి మన లోపల అంతరంగం అంగీకరించడు. అందుకే దావీదు పదే పదే తన కీర్తనలు అంటాడు, నీ ఎదుట నేను పాపము చేయకుండా ఉండడానికి నీ వాక్యాన్ని నా హృదయంలో, ప్రభు నీ ఆజ్ఞల యొక్క మార్గాలను నన్ను నడిపించు. యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధి చేసుకోగలరు? నీ వాక్యం నా పాదాలకి. ఎందుకన్నాడు? 119వ కీర్తన అంతా ఆజ్ఞలో, నీ ఆజ్ఞలను నడిపించు, నీ వాక్యం నా లోపలుంచు. వాక్యం వాక్యం ఆజ్ఞలు, మార్గాలు, నీ యొక్క శాసనాలు, నీ యొక్క మాటలు అని ఎందుకు చెప్పుకున్నాడు పదే పదే? అయ్యా, నా జీవితంలో నేను నీ యొద్దకి చేరాలి అంటే, నా జీవితం ఈ భూమి మీద నీకు నమ్మకంగా ఉండాలి అంటే నా లోపల ఏముండాలి? మన లోపల కూడా అది ఉండాలక్క. అవ్వలో అది లేదు కాబట్టి ఏమైపోయింది? పడిపోయింది. అందుకే యేసు ప్రభు దాన్ని లోపల కలిగి ఉన్నాడు కాబట్టి లోకాన్ని జయించాడు. నేను చెప్పుకుంటూ వెళ్తున్నా, సమయం ఎంత అయిందో. అన్న ఏం తమ్ముడు ఇంకోసారి వాక్యం ఇవ్వాలా వద్దా అంటాడు వీటికి లేక. తొందరగా ముగించుకుందాం. 7వ వచనం. అప్పుడు వారిద్దరు కనులు తెరవబడిను, వారు తాము దిగంబరులని తెలుసుకుని అంజూరపు ఆకులు కొట్టి తమకి కచ్చడములను చేసుకునేది. ఇప్పుడు మనం గనక జాగ్రత్తగా చూస్తే అనియా, ఇక్కడ వారి కనులు తెరవబడిను, వారు తమ దిగంబరులుగాని తెలుసుకునేది. అంటే అప్పుడు వరకు కూడా వాళ్ళకి ఏమి లేదన్నా సిగ్గు ఎరిగేటువంటి జీవితం లేదు. అంటే నేను ఇలా అంటాను, పసిపిల్లల యొక్క మనస్తత్వం కలిగినటువంటి జీవితం వాళ్ళ జీవితం. పాపం అంటే తెలియని తత్వం. మన పుట్టినటువంటి పిల్లలకే మనం బట్టలు వేసినా వేయకపోయినా వాళ్ళు ఎలా ఉంటారక్క? పాపం తెలుస్తుందక్క వాళ్ళకి ఏమన్నా? వారు ఎలా ఉంటారు? తల్లి చేతిలో ఉన్నా, తండ్రి చేతిలో ఉన్నా, బంధువుల చేతుల్లో ఉన్నా వాళ్ళు ఏమీ ఎరగని వాళ్ళు దేవుని సన్నిధిలో మనం నవ్వితే నవ్విస్తారు, కొడితే ఏడుస్తారు. అంటే పాపము తెలియనటువంటి పవిత్రత కలిగినటువంటి జీవితం వాళ్ళ జీవితంలో ఇప్పుడు ఏమైపోయిందక్క? దేవుడు ఆజ్ఞను మీరి పండు తిన్నాక మారిపోయింది. అక్కడ అర్థమవుతుంది మీకు ఏమన్నా? అంటే పాపం మొదటగా నీవు గొప్పగా అయిపోతావని నీకేదో రకంగా ఏం చేస్తుందక్క? ప్రేరేపణ ఇస్తుంది. కానీ చివరికి ఏమవుతుందక్క? ఏమవుతుంది మీకు అర్థం అవడానికి నేను చిన్న విషయం చెప్తా. మేము చదువుకునేటప్పుడు ఉపేంద్ర గారు అనేటువంటి ఒక మంచి దైవ సేవకులు ఒక ఉపమానం చెప్పారు పాప విషయంలో. మనకి ఈ మంచు పడేటువంటి ప్రాంతాలు ఉంటాయి కదక్క, ఆ హిమాలయ పర్వతాలు అంటారు కదా, అక్కడ ఏం తిరుగుతాయి అంటే ఎలుగుబంట్లు తిరిగితే ఏం తిరుగుతాయి అన్న? ఎలుగుబంట్లు తిరుగుతాయి. ఎలుగుబంట్లు తిరుగుతున్నప్పుడు వేటగాడు వాటి అడుగుజాడలను బట్టి ఏం చేస్తాడు? పసిగడతాడు. వాటిని పట్టుకోవాలి అనుకున్నప్పుడు వాడు తెలివిగా ఏం చేస్తాడు అంటే
ఆ సంచారం చేస్తున్న ఎలుగుబంటి దగ్గర యొక్క పరిశీలన చేసి ఆ సంచారం దగ్గర వాడు ఒక ఆలోచన, ఒక ప్రతిపాదిక చేస్తాడు. ఎట్లా అంటే, ఒక కోడి కానీ ఒక మేక కానీ రక్తం తీసుకొని ఒక కత్తి, 4 వైపులా పదునున్న కత్తి ఉంటుంది కదా, అది భూమి లోపల పెడతాడు. పెట్టినప్పుడు మంచు పడతా ఉంటుంది కదా, ఆ కత్తి కూడా లోపలుండి మంచు ఏమైపోద్ది, దాని చుట్టూ కమ్ముకుపోతుంది, కప్పుకుపోతుంది. దానిపైన వీడు రక్తాన్ని ఏం చేస్తాడు, పోస్తాడు. పోసి ఎరబెట్టి వాడు చక్కగా పక్కకెళ్ళి కూర్చుంటాడు, దానికి కనబడకుండా. ఈ నాసిక రంధ్రాలతో ఆ చుట్టుపక్కల సంచారం చేస్తున్నటువంటి ఎలుగుబంటు రక్తపు యొక్క వాసనకి అనుకుంటా దాని యొక్క అడుగుజాడలో ఆ వేటగాడు పన్నినటువంటి వల దగ్గరికి వస్తుంది. వచ్చినప్పుడు అది నెమ్మదిగా దాని దగ్గరికి వచ్చి నాలుకతో నాకటం ప్రారంభిస్తూ ఉంటుంది. అలా నాకుతూ ఉన్నప్పుడు పైకి మాత్రం అది రక్తపు యొక్క ముద్ద కలిగిన మంచు గడ్డలాగా ఉంటుంది, లోపల ఏం పెట్టాడక్క వాడు, కత్తి పెట్టాడు అనమాట. అట్లా నాకుతూ ఉన్నప్పుడు నెమ్మదిగా ఆ గడ్డ ఏమవుతుందన్నా, కరుగుతూ ఉంటుంది. కరిగిన తర్వాత లోపల ఉన్న కత్తి నెమ్మదిగా బయటకు వస్తుంది. ఈ లోపల అలా నాలికతో నాకి చల్లదనానికి నాలిక ఏమవుతుంది, పిడసగడుతుంది. పిడసగట్టిన దీనికి స్పర్శ ఉంటుందా, ఉండదు. నెమ్మదిగా ఆ కత్తి నాలికని చీల్చడం ప్రారంభిస్తుంది. అప్పుడు కాసేపటికి దాని రక్తం అది తాగుతూ ఉంటుంది. కొద్దిసేపు అయిన తర్వాత అది అక్కడే పడిపోతుంది. వేటగాడు వస్తాడు, దాన్ని పట్టుకుంటాడు, తీసుకుని వెళ్ళిపోతాడు. అర్థమవుతుందనే మీకు? పాపం ముందు నిన్ను ఆకర్షిస్తుంది, నీ కోరిక తీరుస్తుంది, తర్వాత దాని కోరిక తీర్చుకుంటుంది. అక్కడ అర్థమవుతుందా? సాతాను నిన్ను ఆకర్షించుకుంది అవనే, అవ యొక్క కోరికను తీరుస్తానని చెప్పి లేనటువంటి అసత్యాన్ని పుణికిపుచ్చి అవ లోపల బీజం పెట్టింది. దాన్ని ఎలాగైనా పొందుకుంది. ఇప్పుడు ఏమవుతుందక్క, దేవుని సన్నిధిలో అప్పటి వరకు ఉన్న వాళ్ళకు ఉన్నటువంటి పరిశుద్ధత పోయింది, అపవిత్రత వచ్చింది. సిగ్గు ఏంటంటన్నా, అంటే అర్థం ఏంటి, అప్పటి వరకు వాళ్ళకు ఉన్నటువంటి ఆధ్యాత్మికమైనటువంటి కన్నులు పోయి ఈ లోకంలో ఉన్న మంచి చెడుడు చూసేటువంటి కన్నులు ఏర్పడబడ్డాయి. ఏమేంటన్నా, వాళ్ళ కన్నులు ఏమైనా చెడును చూడగలిగినటువంటి, చెడును గ్రహించగలిగినటువంటి కన్నులు తెరవబడ్డాయి. పాపం మరలా చెప్తున్నా, నీ జీవితంలో నా జీవితంలో ఏం చేస్తుందక్క, మొదట ఆనందాన్ని, సంతోషాన్ని ఇస్తుంది. మానవ ప్రపంచానికి అది స్వల్పకాలం అని తెలిసినా దాని మీద ఆశ కలిగి దానితో ఉంటారు. కొంతకాలం అయిన తర్వాత అది ఏం చేస్తుంది, సిగ్గును కలగజేస్తుంది. అందుకే మీరు బాగా చూడండి, పాపం చేసేటువంటి వ్యక్తి ఎప్పుడైనా 4 గోడల మధ్యన ఎవరికి తెలియకుండా చేస్తూ ఉంటాడు. అది బయటపడినప్పుడు వాడికి కలిగే సిగ్గు ఎలా ఉంటుందక్క, నలుగురిలోకి మునుపు వచ్చిన ధైర్యంతో వస్తాడా? నలుగురిలో వాడు తిరిగినట్టుగా పాపం చేసి పట్టబడిన తర్వాత తిరగలుగుతాడా? తిరగడం. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, సాతాను నిన్ను ఆ స్థితికి తీసుకెళ్తుందనమాట. ఇప్పుడు దేవుడితో వీళ్ళు ఎలా ఉన్నారన్నా, ప్రతిరోజు చల్లపూట నడుస్తున్నారు. ప్రతిరోజు దేవుడు ఉదయం వచ్చాడో సాయంత్రం వచ్చాడో మనకి తెలియదు, కానీ చల్లపూట మాత్రం వాళ్ళు ఎవరితో సహవాసం చేస్తున్నారు? ఇప్పుడు ఏ దేవుడితో అయితే సహవాసం చేస్తున్నారో ఆ సహవాసాన్ని పోగొట్టుకున్నారు. ఆ దేవుణ్ణి కలవడానికి వీళ్ళకి ఏమి లేదు, లోపల పాపం చేసిన భయం ఉంది. ఆ భయం వల్ల సిగ్గు వచ్చింది. ఆ సిగ్గు వల్ల వాళ్ళు దేవుడి స్వరాన్ని వింటే దేవుడితో సహవాసం చేయడానికి రాకుండా దూరం అయిపోయారు. అక్కడ రాయబడింది చూడండి అక్క, 8వ వచనం. చల్లపుట్టిన ఆదాము అతని భార్య తోటలో సంచరించుచుండగా దేవుడైన యెహోవా స్వరం విని, దేవుడైన యెహోవా ఎదుటికి రాకుండా తోట చెట్ల మధ్యన దాక్కునగా దేవుడైన యెహోవా ఆదామును పిలిచి, నువ్వెక్కడున్నావా? నేను ఇక్కడ ఆగుదాం. దేవుడు ఏం చెప్పాడక్క, నీవు దేవుడికి తెలుసా తెలియదనయా అన్నా? దేవుడికి తెలుసా తెలియదా? నాకు ఈ మాట చదివినప్పుడల్లా నువ్వెక్కడున్నావు ఆదామా, నువ్వెక్కడున్నావు? హాగర్తో నువ్వెక్కడి నుంచి వస్తున్నావు? అవునా? బైబిల్లో కొన్ని మాటలు ఉంటాయి అక్క. దాని తర్వాత కొన్ని చోట్లకి వెళ్ళినప్పుడు దేవుడు కొంతమందితో నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు, ఎక్కడికి వెళ్తున్నావు అని అడుగుతాడు. దేవుడికి తెలియదా? తెలుసు కూడా ఎందుకు అడుగుతున్నాడక్క, నాకు ఈ మాట అర్థం కాదు. ఆదాము ఏం చేస్తున్నాడు, ఆయన ఆకాశం నుంచి ప్రతిదీ గమనించేవాడు. ఆయన చర్య లేకుండా, ఆయన చిత్తం లేకుండా ఏది జరగదు. కానీ నోరు తెరిచేమన్నాడు, ఆదామా నువ్వెక్కడున్నావు అంటే అర్థం ఏంటి? అన్న మీ వాళ్ళు చాలా మంచోళ్ళు అన్న. నేను ఇలా అంటాను,
సాయంత్రం పూట వచ్చాడో ఉదయం పూట వచ్చాడో మనకు తెలియదు, కానీ చల్లపూట అంది. చల్లపూట నాతో ఉండాలి కదా, నువ్వు ఎక్కడున్నావు? చల్లపూట నా సహవాసంలో కదా నువ్వు ఉండాల్సింది, నువ్వు ఎక్కడున్నావు అంటే దాని అర్థం ఏంటి? ఈ రోజున ఆదాముని ఎలా ప్రశ్నించాడో మనతో కూడా ఇలా ప్రశ్నిస్తున్నాడు. నా మందిరంలో కదా నువ్వు ఉండాల్సింది, ఎక్కడున్నావు నువ్వు? నా సహవాసంలో కూడా ఉండాల్సింది, నువ్వు ఎక్కడున్నావు? నా మందిరానికి వచ్చినటువంటి నీవు నా మాటలు విని నా కొరకు బ్రతకవలసిన నువ్వు ఎక్కడున్నావు? ఈ రాత్రి మనం ఆలోచించుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుడు మనతో కూడా ఇలా అడుగుతున్నాడు. ఏమని అంటే, నీవు నా దగ్గర బతకవలసింది, ఎక్కడ బతుకుతున్నావు? నా దగ్గర ఉండవలసింది, నువ్వు ఎక్కడున్నావు? దేవుడు ఎందుకు అడుగుతున్నాడు అంటే, నువ్వు ఉన్న స్థలాన్ని పరిశీలన చేసుకో, నువ్వు ఉన్నటువంటి స్థితిని పరిశీలన చేసుకో. నాతో ఉండవలసింది నీవు ఈ రోజున లేవు అంటే నిన్ను నన్ను ఎడబాటు చేసింది ఏంటో ఆలోచన చేయి. నాకు సహవాసానికి నిన్ను దూరం చేసింది ఏంటో ఆలోచన చేయి. దేవుడికి తెలుసు, తెలిసినా సరే నిన్ను ఎందుకు అడుగుతున్నాడో చెప్పనా? ఆయనకి తెలియక కాదు, నీవు గ్రహించాలి అని. కానీ మనిషికి ఈ ఆలోచన లేదు. నువ్వు వ్యభిచారంలో ఉన్నావో, జూదంలో ఉన్నావో, పేకాట్లో ఉన్నావో, ఆరాధన ముగిసిన తర్వాత నువ్వు ఉండే స్థలం నీ వ్యక్తిగత జీవితానికి మాత్రమే తెలుసు, మానవ ప్రపంచానికి తెలీదు. నువ్వు మందిరానికి వచ్చి కూర్చుంటావు, కానీ మందిరంలో ఆరాధన అయిన తర్వాత వెళ్ళే స్థలం ఉందే, ఆ స్థలాన్ని దేవుడు అడుగుతున్నాడు, నువ్వు ఎక్కడ ఉండాలి? నువ్వు మందిరం అయిపోయిన తర్వాత, వాక్యం విన్న తర్వాత దేవుడి సన్నిధిలో నువ్వు వెళ్ళినటువంటి ప్రతి స్థలము ఆయన ఎరుక మానవ ప్రపంచానికి తెలియకపోవచ్చు. కాబట్టి ఆయన అడుగుతున్నాడు, నువ్వు ఎక్కడ ఉండాలి? నా వాక్యం విన్నావు కదా, నా మాటలు విన్నావు కదా, మరి నువ్వు ఎక్కడుండాలి? మీరు ఆలోచన చేయండి అని అంటున్నాడు. చూడండి ఏమన్నాడు? నేను తోటలో నీ స్వరం వినప్పుడు దిగంబరుడిగా ఉంటుంది కనుక భయపడి దాగుకుంటున్నాను. అందుకని నీవు దిగంబరివని నీకు తెలివిన వాడేవాడు. నీవు తినకూడదని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్షఫలం తింటివా అని అడిగాను. ఇప్పుడు నేను ఒక మాట అంటానక్క, జాగ్రత్తగా విందా. దేవుడు తెలిసిందా? ఆదాము అడిగినటువంటి చెప్పినటువంటి సమాధానం ఏం చెప్పాడక్క? అయ్యా నీ స్వరాన్ని విన్నాను, నేను దాక్కున్నాను అన్నాడు. దేవుడు అనంతుడు, అగోచరుడు, అన్నిటిని ఎరిగినవాడు. ఎరిగినటువంటి వాడికి ఆదాము ఏం చెప్పాలి? ఆదాము ఏం చెప్పాలి? ప్రభువా, నోటి మాట చేత వీటన్నిటిని సృజించిన సృష్టికర్తవు నువ్వు. నేల మట్టిలో నుంచి నన్ను నిర్మించి నా నాసికరంధ్రాల్లో జీవవాయుని ఊత్తిగా నేను జీవాత్మను అవలా. నేను నీ సృష్టిని నీకు తెలియకుండా ఏముంటుంది? నేను నా భార్య మాట విని, ఎవరి మాట విని? నా భార్య మాట విని నువ్వు తినవద్దని ఆజ్ఞాపించావే, ఆ పండు తిన్నా, నన్ను క్షమించు అంటే బాగుండేది. కానీ మనోడు అట్లా అనలా. నేను నీ స్వరం విన్నప్పుడు ఎక్కడున్నాను? భయపడిపోయాను. నేను ఇప్పుడు నీకు కనబడకుండా నేను ఎక్కడా? నాకు ఏమైంది? వస్త్రాలు లేవు, నాకు సిగ్గు కలిగింది. అందుకని నేను ఏం చేశాను? చెట్టు చాటుకెళ్ళి దాక్కున్నాను. ఇప్పుడు చెప్పండి అక్క, పాపం అతనికి ఫస్ట్ ఏమని ఆకర్షించింది? గొప్పగా ఉంటామని ఆకర్షించింది. పాపం ఇప్పుడు దాని ఫలాన్ని ఏమిస్తుందక్క? దేవుడు సన్నిధిలో సిగ్గుపడేటట్లుగా చేసింది. నేను మరలా చెప్తున్నా, సాతాను ఎప్పుడు నేను ఎలా ఆకర్షిస్తాడు? ఉన్నతమైనట్టుగా ఆకర్షిస్తాడు. తిరిగి నీ స్థితి ఏమవుతుంది? సిగ్గుపడేటట్లుగా చేస్తుంది. అందుకే పాపం విషయంలో, సాతాను చెప్పే ఆకర్షణ విషయంలో మీరు ఎప్పుడు లొంగొద్దు. ఇక్కడ నా దేవుని ప్రేమ ఏంటో చెప్తాను, వినండి. తప్పు చేసినటువంటి ఆదాముని దేవుడు ఏం చెప్పాడక్క? తినుదినమని నిశ్చయముగా చచ్చేదవు అన్నాడు. కానీ చచ్చాడా? అంటే దేవుడు ఏం చేశాడు? చావడానికి ఆ క్షణంలోనే వాళ్ళకి ఆజ్ఞ ఉన్నా దేవుడు ఆ మరణాన్ని ఆపాడు. ఆపటంతోనే కాదు, తప్పు చేసిన వ్యక్తితో మళ్ళా దేవుడే దిగొచ్చి ఏమంటున్నాడు? ఆదామా నువ్వెక్కడున్నావు? నువ్వెక్కడున్నావు అన్నప్పుడు ఆదాం ఏం చేసుకోవాలి? అయ్యో నేను ఈ స్థితిలో ఉండడానికి కారణం నా తప్పే కదని పాపాన్ని ఒప్పుకోవాలి. సరే, ఆదాం ఒప్పుకున్నాడా? ఒప్పుకోలా. ఒప్పుకోకపోగా ఏమన్నాడు? అయ్యా నేను దిగంబరిగా ఉన్నా. నీకు దిగంబరిగా ఉన్నవాడు తెలిపింది ఎవరన్నప్పుడు దేవుడు ఏమన్నాడు చెప్పనా? మళ్ళా తను తాను తగ్గించుకొని మానవ స్టాండర్డ్స్కి వచ్చి, ఇదిగో నేను నీకు చెప్పిన పండు తినొద్దన్నా, తిన్నావు కదా అలా. నేను మరలా చెప్తున్నా, నా దేవుని ప్రేమ ఏంటో చెప్తున్నా మీకు. నేను ఆదాముకి ఒప్పుకునే అవకాశం ఇచ్చాడు. ఒప్పుకున్నాడా?
ఒప్పుకోలా. ఆదామా, నా సన్నిధికి దూరం ఇవ్వడానికి గల కారణం ఏంటంటే నేను తినవద్దన్న పండు నువ్వు తిన్నావు కదా అంటే అర్థం ఏంటి? నువ్వు ఈ పని చేసావు కదా, ఈ పని బట్టే దూరం అయ్యావు కదా, దాన్ని నువ్వు ఒప్పుకొని చెప్తున్నాడు దేవుడు. అర్థమైందనయా? మరి దేవుడు అంతగా ఆదాము పట్ల కృప చూపి అడిగినటువంటి మాట ఈ రాత్రి మనతో కూడా మాట్లాడుతున్నాడు. అక్క, నా ప్రభు ప్రేమని ఒక 2 నిమిషాల్లో ముగిస్తా. ఆదాముతో మాట్లాడినప్పుడు దేవుడు స్వరాన్ని ఉపయోగించాడు. వారితో సంచారం చేసినప్పుడు ఎలా సంచారం చేశాడో బైబిల్లో రాయబల్లా. కానీ 2024 సంవత్సరాల క్రితం నిన్ను నన్ను వెతుక్కుంటా ఆయనే శరీరధారిగా వచ్చాడు. నిన్ను నన్ను రక్షించడానికి ఆయనే ఏ చెట్టు చాటునైతే ఆదాము దాక్కున్నాడో అదే చెట్టు మ్రానికి నీకు నాకు సిగ్గు కలగజేసినటువంటి, సిగ్గు కప్పుకోవడానికి హేతువైన చెట్టు మ్రానికి, నీ పాపానికి నా పాపానికి బలిగా ఆయన మారాడు. ఆదామునైతే ఆదామా నువ్వెక్కడా అన్నాడు. నీ కోసం నా కోసం అయితే ఆయన ఇలా అన్నాడు, నీ కోసం నేను స్వరంతో మాట్లాడతలా, శరీరధారిగా వచ్చి నీ కొరకు, నీ పాపం కొరకు ఏం చేయాలో దాని అంతటినీ కూడా చేసి నేను ఇప్పుడు చాచిన చేతులతో నిన్ను పిలుస్తున్నా. ప్రపంచ చరిత్రలో మానవ గతి ఎక్కడైనా మారింది, మానవ చరిత్ర ఎప్పుడైనా తిరగబడింది అంటే అది పాపం చేసినప్పుడే. మానవ యొక్క జీవిత చరిత్ర ఎప్పుడు తిరగబడిందక్క? మనిషికి కష్టాలు, మనిషికి శ్రమలు, మనిషికి శోధనలు, మనిషికి ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి భ్రష్టత్వం ఎక్కడి నుంచి వచ్చిందక్క? పాపం చేసినడే. ఆ పాపం చేసిన నాటి నుంచి ఈనాటి వరకు కూడా మానవ చరిత్ర ఎప్పుడు మార్చబడలా. కానీ 2024 సంవత్సరాల క్రితం మాత్రం ఒక వ్యక్తి ద్వారా తిరగబడిన మానవ చరిత్ర మరలా సరిచేయబడింది. ఆ తిరగబడినటువంటి మానవ చరిత్ర ఎప్పుడు సరిచేయబడింది అంటే యేసుక్రీస్తు ప్రభు వారి భూమి మీదకి వచ్చినప్పుడే. ఆయన అన్నా నీ కొరకు నా కొరకు ఎంతగా తగ్గించుకున్నాడు అంటే పాప శరీర ఆకారమైన మన రూపాన్ని ధరించుకున్నాడు ఆయన. ఆదాముని వెతకటానికి దేవుడు ఆదాము కోసం దిగి స్వరాన్ని వినిపిస్తే, నా ప్రియరక్షకుడు నీ కొరకు నా కొరకు శరీరాన్ని ధరించుకొని నరావతారిగా ఈ భూమి మీదకి వచ్చాడు. 33.5 సంవత్సరాలు ఏ లోకము కానీ పాపము కానీ మనుషులు కనీసం సూది మొన మీద ఏదైనా నిలబెడతారా? నిలబెట్టలేదు. ఆయన అన్నాడు, నాలో పాపం ఉందని మీలో ఎవడు స్థాపించగలడో? మానవుని రక్షించడానికి ఆయన పాప శరీరాన్ని ధరించుకున్నాడే తప్ప, పాపంగా మార్చబడ్డాడే తప్ప ఆయనలో ఏ పాపం లేదు ఈనాటికి కూడా. సూది మొన మీద నిలబడగలిగిన పాపం ఏదైనా ఉంటే ఈ రోజుకి యేసు ప్రభు వారి విషయంలో కనుక్కోలేదు చరిత్ర. అలాంటి వాడు 33.5 సంవత్సరాలు నీ కొరకు ఈ భూమి మీద శరీరధారిగా బ్రతికాడక్క. నీ పాపం కొరకు, నా పాపం కొరకు యెరూషలేము వీధుల్లో గొల్గొతా ఆ పరిస్థితుల మధ్యలో మ్రానుని మోసుకుంటూ కొరడా దెబ్బలు దేహాన్ని చీలుస్తూ ఉన్నా, సైనిక కవాటు ఆయన్ని కొడుతూ ఉన్నా, మానవ జాతి వైపు చూసి ఇలా అన్నాడు, నీ కొరకు నేను ఇంత చేశానయ్యా, నా కొరకు నువ్వు ఎలా బ్రతుకుతావు? నువ్వెక్కడున్నావు? నీ స్థితి ఏంటి అని అడుగుతున్నాడు. ఒక రోజున 1వ శతాబ్దంలో అక్క యూదులందరినీ ఊచకొత్త కోస్తున్నాడు టైటస్. అలా ఊచకోత కోస్తున్నప్పుడు హిట్లర్ యొక్క కాలంలో ఒక చిన్న సంఘటన జరిగింది. అదేంటంటే ఒక్క రోజుకి 1000 మందిని, ఈ యొక్క సెల్ ఫోన్ ఉంటుంది చూడని, ఇప్పుడంటే మనకి సెల్ ఫోన్లు ఏమైనా అక్క చేతిలో వచ్చినాయి. అప్పుడు ఏముండేదన్నా ఒక రూమ్ ఉండేది. ఆ రూమ్లో వెళ్ళి ఏం చేసేవాళ్ళు? ఫోన్ మాట్లాడుకొని వచ్చేవాళ్ళు. మా చిన్నప్పుడు ఉండేది. అప్పుడు ఆ సెల్ ఫోన్ యొక్క రూమ్లో ఎలక్ట్రికల్ యొక్క చైర్ పెట్టి రోజుకి 1000 మందిని చంపుతున్నారు. ఎంతమందిని అక్క? 1000 మందిని చంపుతున్నారు. 1000 మందిని చంపినప్పుడు ఒక యవనస్తుడు ఆ రోజున ఆ వరుసలో నిలబడ్డాడు. అప్పుడు ఆ యవనస్తుడు ఏడుస్తా ఉంటుంటే వెనకమాల ఉన్న ఒక వ్యక్తి, ఎందుకు ఏడుస్తున్నావంటే, సార్ నేను చచ్చిపోతున్నందుకు నాకు బాధ లేదు సార్, కానీ నన్ను నమ్మిన నా పిల్లలు నిన్నగాక మొన్న పెళ్ళయి 1 సంవత్సరం కూడా గడవకమునిపై దేవుడు ఒక పాపనిచ్చాడు. ఇంటి దగ్గర వాళ్ళ పరిస్థితి ఏంటన్నా భయంగా ఉంది సార్ అంటే ఆయన అన్నాడు, నువ్వు పక్కకి రా అని చెప్పి నీ స్థానంలో నేను వెళ్తానని వెళ్ళాడు. వెళ్ళి సెల్ ఫోన్ యొక్క ఆ యొక్క రూమ్లోకి ప్రవేశించేటప్పుడు వెనక్కి వచ్చి ఒక మాట అన్నాడు, ఎవరుడా నువ్వెవరో నాకు తెలియకపోయినా నీకు రావాల్సినటువంటి ఫలాన్ని ఈరోజు నేను అనుభవిస్తున్నా,
కానీ నువ్వు ఒకటి తెలుసుకో, 2024 సంవత్సరాల క్రితం నీ కొరకు నా కొరకు ఒక పుణ్యమూర్తి ఈ లోకానికి వచ్చి ప్రపంచపు నడిబొడ్డున పుట్టి నీ పాపాన్ని నా పాపాన్ని తీసివేయడానికి ఆయన ఎలాగైతే నీ స్థానంలో నేను మరణించానో మనందరి స్థానంలో ఆయన మరణించాడు. ఆయన్ని మీరు నమ్మి నీ జీవితాన్ని ఆయనకు అప్పగించన్నాడు. ఆ రోజున యవనస్తుడు నా కొరకే కదా, నా స్థానంలో ఆయన చనిపోయాడు అని అనుకున్నాడు. యేసు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించాడు. అక్కడ అర్థమవుతుందా మీకు ఏమన్నా? మరి ఈ రోజున ప్రభు ఏమన్నాడు? ఆ యవనస్తుడు ఒక మాట అన్నాడు, నా కొరకు ఆయన చనిపోయాడు. ఈరోజు ప్రభు ఎవరి కొరకు చనిపోయాడన్నా? ఈ రోజున ప్రభు అడుగుతున్నాడు, నీ కోసం ఇంత చేశాను, నువ్వు ఎక్కడున్నావు? నీ కోసం ఇంత చేశాను, నువ్వు ఎక్కడున్నావు? నీ కొరకు ప్రాణం పెట్టా, నీ కొరకు రక్తం చిందించా, నీ పాప క్షమాపణ కొరకు చేయవలసినటువంటి కార్యక్రమం అంతటినీ నేను చేశా. ఇంతగా నీ కొరకు నేను చేస్తే ఈరోజు నువ్వు ఎక్కడున్నావు? దేవుడు ప్రశ్నిస్తున్నాడు. నువ్వు ఎక్కడున్నావో ఆలోచన చేసి ఈ రాత్రి ఎక్కడికి రావాలి? దేవుడి వైపు తిరగాలి, దేవుని సన్నిధిలో నిలబడాలి. అలా గనక చెయ్యగలిగితే ఈ రాత్రి చరిత్ర తిరగబడుతుంది నీ జీవితంలో, నా జీవితంలో. ఎక్క అర్థమవుతుందా? మన జీవితాలలో మరొక్కసారి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఈ రాత్రి నువ్వు ఎక్కడున్నావు? ఈ రాత్రి నువ్వు ఎక్కడున్నావు? నేను చెడిపోయాను ఆయన, నేను పడిపోయాను ప్రభువా, నీకు దూరం అయ్యాను ప్రభువా అని పశ్చాత్తాపడి ప్రభు దగ్గరికి వస్తే ఆయన ప్రేమ ఏంటో నీకు అర్థమవుతుంది. ఈ రోజుకి కూడా ఆయన చాచిన చేతులతో నిన్ను ఆ రోజున ఆదామును ఎలా పిలిచాడో నిన్ను కూడా పిలుస్తున్నాడు. లోబడని ప్రజల కొరకు ఆయన ఏం చేస్తున్నాడన్నా? దినమల్లా చేతులు చాపి పిలుస్తున్నాడు. ఈరోజు నిన్ను పిలుస్తున్నాడు. ఈ రాత్రి మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. నేను ఎక్కడున్నా? నా ఆధ్యాత్మిక స్థితి ఎక్కడుంది? దేవుని సన్నిధికి వస్తున్నా నేను ఎలా బ్రతుకుతున్నా? నా బ్రతుకు దేవుణ్ణి మహిమపరిచేదేనా? ఆయన రాకడికి నేను సిద్ధపాటు కలిగిన వ్యక్తినేనా? ఆయన రాకడ ఆసన్నమవుతున్న ఈ దినాల్లో నేను ఎత్తబడే గుంపులో ఉన్నానా? నా ఆధ్యాత్మిక స్థితి ఏంటి? నేను ఎలా ఉన్నా అని పరిశీలన చేసుకుందాం. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ఈ రాత్రి నేను ఎక్కడున్నాను ప్రభువా? నేను ఎలాంటి స్థితిలో ఉన్నాను ప్రభువా అని మనల్ని మనం ప్రశ్నించుకుంటూ ప్రభులోకి వెళ్దాం. ప్రభు పాదాలను పట్టుకుందాం. నోరు తెరిచి ప్రభు దగ్గర అడుగుదాం. కళ్ళు పూసుకుందాం. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రభుని అడుగుదాం. నిజమేనా ఆయన? ఆదామునైతే నువ్వు పిలిచావు, కానీ నా కొరకైతే నువ్వు దిగొచ్చావు నాయన. నా కొరకైతే ప్రభువా నువ్వు నీ ప్రాణాన్ని ఇచ్చావు ప్రభువా. నా కొరకు ఇంత చేసావు నాయన. నేను నీ కొరకు నమ్మకంగా బ్రతకలేకపోతున్నా. నేను నీ కొరకు నాయన నమ్మకంగా జీవించలేకపోతున్నా ప్రభువా. నేను ఎక్కడు